అందరికీ శనార్థులు. హైదరాబాద్లో 37వ పుస్తకాల పండుగ షురు అయిందా అంటే 25 తారీఖు నుండి నడుస్తూ ఉన్నది. ఇక 29 తారీఖు అయిపోతుంది. నువ్వు పోలేదా ఇంకా అడిగిన నన్ను ఏమో నేను పోలేదు. 2 పుస్తకాలు అన్న కొనుక్కుంటా మా పూర్లకు వానికి వస్తాయి. నాకు వెనక వచ్చే పుస్తకాలు ఇట్లా ఏమన్నా ఏమో చూసిపోదాం అంటాను వచ్చినా ఏమేమి ఉన్నాయో ఏం కథనో ఎవరెవరు వచ్చి ఏమేమి కొనుక్కొని పోతున్నారో ఎన్ని పుస్తకాలు కొంటున్నారో ఎట్లా చదువుతున్నారో ఏం కథనో అన్నీ అరుచుకుందాం అంటాను వచ్చిన నడుండి నాతో పోదాం ఇక లోపలికి. మనం ఆడికేంచి షూరు చేసి నడుచుకుంటే లోపలికి వస్తే ఎన్టీఆర్ గ్రౌండ్స్ అంటారు కదా, పెద్ద పుస్తకం బొమ్మ పెట్టిండ్రు, మంచిగా అనిపిస్తున్నది. ఇడిదికేమో టికెట్లు ఇస్తుండ్రు. అవతల బందుకు వచ్చిన వాళ్ళు అందరు ముద్దుగా కూర్చొని తిననీకి షాయిలు కాఫీలు రకరకాల తినుబండారాలు మిరపకాయ బజ్జీలు ఇటు వచ్చిన వాళ్ళు అందరూ అటు వచ్చి మంచిగా నిమ్మలంగా కూర్చొని ఆఖరికి మక్క పుట్టల కాడికేసి నములుతున్నారు పోరలాగో. ఈడ కూడా జనం బాగానే ఉన్నారు. కిటకిట కిటకిట ఏం కొన్నవే అన్న? బుక్కులు రాజ్యాంగం కొన్నా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది. నేను రీసెర్చ్ స్కాలర్, వరల్డ్ రీసెర్చ్ స్కాలర్ కొండస్వామి. మీ పేరా? కొండస్వామి. నీ పేరు కొండస్వామి? కొండస్వామి ఉద్యమకారుణ్ణి, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారుణ్ణి, 80 years ఏజ్, రీసెర్చ్ స్కాలర్. ఎవరికి 80? నాకు 80 అన్నాను. ఏం తింటవే అన్నాను? డైట్ మెయింటైన్ చేస్తా. ఓయమ్మ ఏం డైట్? డైట్ అంటే ఎక్కువ తినా, అంటే తినేటప్పుడు లిమిటెడ్గా తింటా. కాజు ఇవన్నీ ఆల్కహాల్ ఇవన్నీ తింటా. అంటే లిమిటెడ్గా హెల్త్ మెయింటైన్ చేస్తా. 80 years ఏజ్ నాకు. చాలా యాక్టివ్గా ఉంటా. 4 MA లా, బిజినెస్ మేనేజ్మెంట్, రీసెర్చ్. మళ్ళీ ఇంకా అన్న అయిపోయినాక ఇంకేం కొన్నామన్న? రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అంటే మనం మర్చిపోతుంటాం కదా. ఎప్పుడు చూస్తుంటాం. మా చైర్మన్, ఉద్యమకారుల చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారని, ఉద్యమకారుల చైర్మన్. నేను రీసెర్చ్ చేస్తా ఉంటా తెలంగాణ గురించి అన్ని. ఈ కొండసామన్న రీసెర్చ్ చేస్తాడంటే 80 ఏళ్ళు పిల్లలు చిన్న పిల్లగాడు అనుకునే ఎవరన్నా 80 ఏళ్ళు అంట ఆయన గిట్ల. ఇంకా 1965 ఒక్క మాట ఒకటి అడుగుతా, ఇప్పటికి పోరలకు అసలు ఇంకా ఫోన్ ఇడిచి పుస్తకం చదవనికనే లేదు. నువ్వు ఇంక 80 ఏళ్ళకి అసలు నీకు ఇంకా పుస్తకాలు చదువుతున్నావు. అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టము. ప్రపంచం మొత్తమే రీసెర్చ్, అంటే ప్రపంచ బుక్కులే చదివేసిన అన్ని. ఇప్పుడు టీవీలో ఎంటైర్ వరల్డ్ రీసెర్చ్ చేస్తా. రోజు ఒక కంట్రీ, 2 కంట్రీ, ప్రపంచ దేశాలు ఎట్లా ఉన్నాయని. ప్రపంచ దేశాలు హౌ ది హ్యూమన్ ఆన్ ద ఎర్త్, ప్రపంచంలో మానవుడు చేస్తున్నాను కదా. కానీ పిల్లలు యువత ఇక్కడ 80% అంతా సార్ 80 years అయినా పుస్తక పఠనం మీద మన చరిత్ర మనం తెలుసుకుందామని ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు యూత్ అంతా సెల్ ఫోన్లు పట్టుకోవడం, లేదు ఏమొస్తాయి దాంట్లో అన్ని రీల్స్ చూడటం, మనకి పనికిరానే చూసి అంతా ఇప్పుడు యువత అంతా బానిసలు కావటం. అంటే పుస్తకాలు చదివే అలవాటు ఉంటే యువత బాగుపడుతుంది. ఇప్పుడు మన చరిత్ర మనం తెలుసుకోవాలి. చరిత్ర అంటే ముందు వాళ్ళ చరిత్రనే వాళ్ళకి తెలియకపోయి, వాళ్ళ తాతేవలో వాళ్ళకి చక్కగా తెలియదు. భారత రాజ్యాంగం అంటే ఇంటి పేరు తెలియదు. మీ అనత్తు వీళ్ళు ఇంటి పేరు ఏమడతారు అంటే తెలియదు. వానికి వీళ్ళ ఇంటి పేరు తెలియదు, వాళ్ళ ఇంటి పేరు తెలియదు. వాళ్ళకి మీకు ఒకటే చెప్పేస్తున్నాం, కొంచెం యువతకి కొంచెం బుద్ధి చెప్పండి మీలాంటి. అయ్యా అన్న పొరలు మంచాలు గిట్ల ఉన్నారు. మంచోళ్ళు కానీ బుక్స్ మీద ఎందుకంటే పుస్తకాలు చదవాలి కదా. నీ పేరు ఏందన్న? నా పేరు డాక్టర్ చీమ శ్రీనివాస్. నేను పిల్లల డాక్టర్ అమ్మా, తెలంగాణ ఉద్యమకాల. అన్న ఈ పొదరేపు పొరలు అంటే కళ్ళు ఖరాబ్ కానీ ఫోన్లు చూస్తున్నారు అనుకో. ఈ కళ్ళు ఖరాబ్ కాకుండా ఫోన్లు చూడకుండా ఉండాలని అంటే మనం మందేమన్నా చూడరాదని దండం పెడతా. మంది ఏంటంటే పుస్తకాలు చదవడం అలవాటు ఉంటే ఊకా చూడరు. దాంతో రేడియేషన్, ఆరోగ్య సమస్యలు. మీరు చూస్తే 5వ తరగతి పిల్లలు కూడా కళ్ళ మీకే కళ్ళ చూడలేదు. నా కళ్ళ చూడలేదు, గిన్నె చూడలేదు. నా కళ్ళు చెక్కున మెరుస్తాయి. అదే అందుకని మనకి పుస్తకాలు చదివే అలవాటు చేయాలి. ఈ బుక్ ఫెయిర్ ద్వారా మనం ఒకటే పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్క. శ్రీనివాస్ అన్న పిల్లల డాక్టర్ అంటే పోరలు 5వ తరగతి రాగానే కళ్ళ జోడులు వస్తున్నాయి. జర చదువు మీద ఉండాలి, ధ్యాస ఫోన్లలో పెట్టద్దు అని చెప్తున్నారు సారోళ్ళు. ఇక అవతల బందికేంచి ఎన్నెలను చూసి మాట్లాడిచ్చిన తర్వాత ఇటు బందుకు వస్తే ఇటు టికెట్లు అమ్ముతారు అంతా. ఈ పిల్లలు ఉన్నారు ముద్దుగా, 3 కూర్చున్నారు టికెట్ల కాడ. అమ్మ నీ పేరేంద్రా? జ్యోతి. మరి రోజుకి ఎంతమంది వస్తున్నారు? అంటే వీక్ ఆఫ్లో ఎక్కువ వస్తుంటారు. నిన్న క్రిస్మస్ ఉండే కదా, ఎక్కువ వచ్చారు. ఈ రోజు కొంచెం తక్కువ వస్తారు. నిన్న క్రిస్మస్ ఉండే, నిన్న 1,50,000 విజిట్ చేసిరు. నిన్న 1,00,000 వచ్చిండ్రు. నిన్న అయితే 1,00,000 వచ్చిండ్రు. అంటే వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. వానున్నా కూడా వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. కూడా వస్తారు, తడుచుకుంటూ కూడా వస్తారు.
మీరు ఏమైనా కొనుక్కున్నారా? మీరు ఇక్కడ టికెట్లు అమ్ముడేనా? మేము జస్ట్ టికెట్లు ఇవ్వడమే. టికెట్లు అమ్మనికేనే ఆ పిల్లలంతా టికెట్లు అమ్మనికేనే వచ్చిరట. ఏందమ్మా నువ్వు ఏడకెంచి? నేనా నల్గొండ డిస్టిక్ నగరికల్. నగరకాయలు కానీ ఈడేడు ఉంటారు హైదరాబాద్లో. ఇక్కడ బుక్స్ కోసమే వచ్చినాము. ఆడికెంచి వచ్చినామా? నగరకాయల నుంచి. ఎవరైనా తీసుకొని వచ్చినాం? మా 2 పాపలు మా సారు. నిజమేనా అన్న? గవర్నమెంట్ లెక్చరర్. గవర్నమెంట్ బందుకురా అంటే నువ్వు చదువు చెప్తావు కాబట్టి పోర్లకు పుస్తకాలు కొని వచ్చినావా? అవునక్క, మా పాప ఇక్కడ చదువుకుంటుంది. ఆమెను తీసుకొని హాస్టల్ని తీసుకొని బుక్ ఫెయిర్కి వచ్చినాము. పోయిన కిత్తకు వచ్చినావా అన్న? వచ్చినాక ఏం కొన్నారు పోయిన కిత్తకు? పోయినసారి మనకు ఇవి కాన్స్టిట్యూషన్ బుక్స్ కొన్నాం అక్క. రాజ్యాంగానికి సంబంధించిన నువ్వేం చెప్తావు? నేను ఫిజిక్స్ లెక్చరర్ అక్క. ఓ ఏమో ఈ అన్నేమో ఫిజిక్స్ లెక్చరర్, కొన్నదేమో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం కొన్నావు. అంటే ఇక్కడ చదివేటోళ్ళకు ఈ ఫిజిక్స్ చెప్పేటోళ్ళకి అట్లా రాజ్యాంగం గట్టిగా తెలియకుండా వచ్చిన అట్లేం లేదక్క, అనుకున్నావు. కొంచెం ఇష్టం అండి నాకు చదవడం. అట్లా చదువుడు మంచిగా, చదువుడు ఇష్టం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి తెలివి అలాగుంటుంది. ఓ తమ్మి ఏమో టికెట్లు బాగానే కొన్నావు. ఎంతమంది వచ్చిండ్రు? ఏం కథ? 4 మెంబర్స్ వచ్చినాం. ఏడికెంచి వచ్చినావు? కూకట్పల్లి కేబిహెచ్బి. ఏమేమి కొందాం అనుకున్నావు తమ్మి? వివేకానంద అండ్ వ్యాపారానికి సంబంధించినవి. సో వీటికి సంబంధించిన మేజర్గా తీసుకోవాలనుకుంటున్నాం. వ్యాపార సూత్రాలు, మెదడుకు మేత ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి. భగత్ సింగ్. సో చరిత్రకు సంబంధించి నాది బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ నాది. రియల్ ఎస్టేట్. ఏ ఊరు వెళ్తామి మీరు? గద్వాల్. గద్వాలకేంచి కూకట్పల్లికి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకున్నావు. అవును. చిన్న మిడత కూడా కాదమ్మా పిల్లగాడు. వాళ్ళ ఊరికేంచి ఊరికి వచ్చి మరి బిజినెస్ చేస్తున్నావు. ఏది మరి మీ ఆమె? మా ఆమె రేపు వస్తుంది. ఈ అవ్వని ఎవరు తీసుకొచ్చిండ్రు ఇంతకు? మా అమ్మ. మీ అమ్మ ఏడికెంచి అమ్మా? మాది జనగాం డిస్టిక్ దేవరపుల మండలం. కాకపోతే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉంటారు. అన్నయ్య వాళ్ళ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ బుక్ ఫెస్టివల్ జరుగుతుందని ఇటు వచ్చినాం. నువ్వేం చేస్తావురా? నాది బీపీడీ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఫోటో స్టూడియో ఉంది. స్టూడియో చూసుకుంటా. మరి గిన్నె ఏం పుస్తకాలు దొరుకుతాయి నీకు సంబంధం? పిల్లల కోసం బుడ్డదానికి తీసుకున్నాం. అన్ని బుక్స్ ఉన్నాయి కదా, మనకు కావాల్సిన ఏవైనా తీసుకోవచ్చు. మాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోసం వచ్చినాం, మెయిన్ తీసుకున్నాం. అరే నేను రాగానే ఆ కొండన్న చెప్పిండు రాజ్యాంగం కొనుక్కున్నా నేను అని. ఓకే, మేము కూడా అదే. బుజ్జిదానా నువ్వు కూడా చదువు మంచిగా పుస్తకాలు. కళ్ళు ఎంత బంగారమాలు ఉన్నాయి. ఇక కంటద్దాలు వస్తాయి. ఉట్టిగా ఫోన్లు చూసినామంటే మరి ఆడదే ఎత్తుకో. డాక్టర్ చెప్పిండు ఇప్పుడే నాకు. మంచిగా పుస్తకాలు చదువుకో. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4 బంగారం. అక్క నువ్వేం చూద్దాం అనుకున్నావు? వీళ్ళు వస్తుంటే నా బిడ్డ వస్తుంది కదా అని నేను కూరలేనికి వచ్చినావు. సోపతికి వచ్చింది. ఇగో వచ్చినావు. నీకేమైనా చదవచ్చు అక్క? మరా రాదమ్మా. అయ్యో తల్లి మెల్లగా నేర్చుకో. ఇక ఇప్పుడు ఏం పని, పిల్లలంతా పెద్దగా అయినారు కదా. నిమ్మలంగా చురు అయిన చదువుకున్నాడు మెల్లగా. ఈ రోజంతా మస్తు ముసురు పెడుతున్నది. చల్లగా అంటే చల్లగా ఉన్నది. ఆయన కూడా పబ్లిక్ బాగానే వచ్చిండ్రు. నిన్నైతే లచ్చనర పబ్లిక్ వచ్చినట్టు. నడుముండి ఇక లోపలికి పోయి చూస్తామండి. టికెట్ 10 రూపాయలే ఉన్నది. ఎక్కలేదు. టికెట్ తీసుకొని లోపలికి వస్తే కుడి బందుకు ఓనికే లేదు, ఎడమ బందుకు పోవాలి. ఇడికెంచి షురు అవుతుంది అనమాట. ఇదే షురువాద్ ఉన్నది. ఫస్ట్ అంటారు కదా. మొదలు అన్న నమస్తే, బాగున్నావా? నమస్తే చెల్లె, బాగున్నావా? అన్న చాలా రోజులకు చూసినా అన్న. మొదలు నీదే పెట్టిన దుకుణం. ఎందుకంటే ఇది మొత్తం మన గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో పుస్తక సంస్కృతి పెరగాలి, బుక్ కల్చర్ పెరగాలనే ఉద్దేశంతో మన ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి సంవత్సరం మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారానే ఇది నిర్వహిస్తూ వస్తున్నాం. దీనికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ 2 సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి. ఈసారి ఇంకా అద్భుతంగా, ఇంకా గొప్పగా చేసే విధంగా ప్రణాళిక రూపొందించి చేయడం వల్ల అందుకే ఇక మాదే ఫస్ట్ ఉంటుంది ఎప్పుడైనా. అన్న ఇప్పుడు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తోటి షురు అవుతుంది హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ 2 కలిసి చేస్తున్న ఈ బుక్ ఫెయిర్. ఇది 37వ పండుగ, పుస్తకాల పండుగ. అవును. అంటే ఈ 37 ఏళ్ళకేంచి ఇది నడుస్తూనే ఉన్నది. 37 ఏళ్ళకేంచి నడుస్తుంది. నేను చూడబట్టి 5 ఏళ్ళు అవుతుంది అన్న. హైదరాబాద్కి వచ్చిన కాడికేంచి చూస్తున్నా నేను. కానీ ఇప్పుడు మరి నువ్వేమేమి తీసుకొచ్చినావన్నా? మేము అన్ని మన డిపార్ట్మెంట్ పుస్తకాలమ్మా. మొత్తం మన డిపార్ట్మెంట్ తరపున, ఎందుకంటే తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ కళారూపాలు, తెలంగాణ సంస్కృతి, చరిత్ర,
అలాగే తెలంగాణ కవిత్వము, సాహిత్యము ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించిన పుస్తకాలను మనం పబ్లిష్ చేసినాము. దీంట్లో తెలంగాణ గిరిజనులకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి, తెలంగాణ జానపద కళారూపాలకు సంబంధించిన విశేషాలు, సో అలాగే మిగతా సాహిత్యానికి సంబంధించి సాహిత్య చరిత్రకు సంబంధించినవి, తెలంగాణ సాహిత్య చరిత్రవి అన్ని పుస్తకాలు ఉన్నాయి. దాదాపు ఒక 80-90 పుస్తకాలు ఉన్నాయి అమ్మా. అన్న ఇవి ఇప్పుడు ఇటువంటి పుస్తకాలను ఏ వయసు వాళ్ళు చదువుతారన్న? మామూలుగా అయితే ఎవరైనా చదవచ్చమ్మా. తెలంగాణ గురించి ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియవు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నాం కానీ తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ సాహిత్యం గురించి, తెలంగాణ సంస్కృతి గురించి, తెలంగాణ ఆహారపు అలవాట్లు, తెలంగాణ నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు చెల్లె. తెలంగాణ రుచులు అనే పుస్తకం ఉంటుంది. మనం ఏమైనా కూడా అలవాటు ఎట్లా పడ్డాం అంటే ఇడ్లీ, వడ, సాంబారు వీటికి అలవాటు పడ్డాం. అందుకే బ్రేక్ఫాస్ట్ అంటే మనకు అదే అనుకుంటాం. కానీ తెలంగాణలో వెనకటి నుంచి కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనకు నాస్తా కూడా వేరే ఉన్నది. మేము వెతికితే 53 రకాల నాస్తాలు మనకు దొరికినాయి. 53 రకాల నాస్తా అంటే బ్రేక్ఫాస్ట్ పొద్దుగాల తినేటియే 53 రకాలు ఉన్నాయి. వీటిని ఈ పుస్తకంలో ఏం చేసామంటే దీన్ని ఎట్లా వంట చేయాలి, ఎంత గ్రాములు వేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే కరెక్ట్గా వంట అనుకునే వస్తాయని చెప్పినాం. దీంట్లో వెజిటేరియన్ 560 రకాల వంటలు ఉన్నాయి. తెలంగాణ రుచులు ఒక్క పుస్తకంలోనే 560 రకాల వంటలు చేసిండ్రా అంట. ఇగో అన్నయ్య మరి ఇది రాసిన వాళ్ళు ఎవరు? మన జ్యోతి వలభోజ్ అని ఈ రచనల వంటల మీద విపరీతమైన పరిశోధన చేసింది, ఆమె రాసింది. దాన్ని మనం డిపార్ట్మెంట్ ద్వారా పబ్లిష్ చేసినాం. ఇగో తెలంగాణ వంటలు తెలివనో లెవెల్ ఉంటే మా తెలంగాణ వంటలకు సంబంధించిన తెలంగాణ రుచుల పుస్తకం ఇది. 560 రకాల వంటలు ఉన్నాయి ఇలా మొత్తము. ఇది బోనాలు అన్న, ఈ బోనాలు మన బోనాల పండుగ మొత్తం ఆషాఢ మాసం అనగానే బోనాలు గుర్తొస్తాయి. తెలంగాణ మొత్తం తీన్మారు డప్పులతోని మొత్తం చాలా హంగామా చేస్తాం కదా, అమ్మ తల్లి ఆరాధన చేస్తాం. ఈ బోనాలు ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఈ సింధు నది నాగరికత కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న విధానం ఏంటి, ద్రవిడ సంస్కృతి ఏంటి, అసలు గావు పట్టుడు అంటే ఏంటిది, బోనం సాకబోసుడు అంటే ఏంటిది, పలహార బండ్లు ఏంటి, తొట్టెల ఊరేగింపు ఏంటిది, పోతురాజులు ఎందుకుంటారు, ఈ అమ్మ తల్లి ఆరాధన ఏంటి, ఇవన్నీ విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. పూరలను బోనాల పండుగ అంటే ఏందిరా అంటే తీన్మార్ డప్పులు కొట్టుడు, ఎగురుడు, తినుడు, మటన్ తినుడు, చికెన్ తినుడు అని చెప్తున్నారు. ఇగో మొదలు తల్లిదండ్రులు చదువు తీసుంటే పూరలకు చెప్పనుకుంటారు. అవును, తల్లిదండ్రులు చదవాలి. ఇదొక్కటి అమ్మ, ఇది కూడా ఉంటుంది. తెలంగాణ గిరిజనుల సంస్కృతి అని ఉంటుంది. తెలంగాణలో మొత్తం మనకు చాలా గొప్ప గిరిజన జీవన విధానం ఉన్నది. కొమ్ముకోయలు ఉన్నారు, గుస్సాడీలు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు, పరదాలు ఉన్నారు, బట్స్ ఉన్నారు, తర్వాత వీళ్ళతో పాటు అంటే రకరకాల ఉన్నారు. 26 రకాల గిరిజన తెగలు ఉన్నాయి తెలంగాణలో. సో వాళ్ళ సంప్రదాయాలు వేరు, వాళ్ళ ఆలోచన రీతులు వేరు, వాళ్ళ వంటలు వేరు, వాళ్ళ ఆహార భోజన అలవాట్లు కూడా వేరు, ఇవన్నీ వేరు. సో వాటిలో ఒక 11 మంది గిరిజన జాతులని పరిశోధన చేసి వారందరూ ఎట్లుంటాయి, వాళ్ళ జీవన విధానం ఏమిటి అనేది దీంట్లో పుస్తకం రాసినాం. దీనిలో ఎరుకలు, చెంచులు, లంబాడీలు, కోయలు, కొండరెడ్లు, గోండులు, నాయకపోడులు, కోలామీలు, తోటీలు, అందులు, పరదాన్లు 11 రకాల వాళ్ళు 26 ఉన్నారంట మొత్తం. మన తెలంగాణలో ఎవరైతే గిరిజనులు అనుకుంటామో వాళ్ళు 26 రకాలు ఉంటే అందులో 11 రకాల వాళ్ళకి సంబంధించి మొత్తం పుస్తకం రాసిందట. అన్న ఇంట్లో 4-5 పేర్లు నాకే తెలియదు. అవును, దీనిలో అందుకే మేము ఏం పెట్టుకున్నాం అంటే చెల్లె, గిరిజనులు నేల తల్లి ముద్దు బిడ్డలు. గిరిజనులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ సంస్కృతి ఎట్లాంటి అని చెప్పడానికి నేను రాసిన మాటలు మీకు చెప్తా. గిరిజనులు నేల తల్లి ముద్దు బిడ్డలు, అడవి మాత వరపుత్రులు, కొండల్లో, కోణల్లో, వాగుల్లో, వంకల్లో, వనాల్లో, ప్రకృతి ఒడిలో జీవితాన్ని గడిపే నికార్సైన మానవులు. ఈ భూమిపై మొదటి పట్టాదారులు, ఈ నేలకి మొట్టమొదటి హక్కుదారులు, ఈ పంచభూతాలకి మొదటి సాక్షులు గిరిజనులు, ఆదివాసీలు, వనపుత్రులు. మంచిగా రాసినవన్న. గింతగానం రాస్తావన్న నువ్వు మళ్ళీ వేరే పనులు గిట్లా ఎత్తావు, కొలువు ఎత్తావు కదన్న. గింతగానం ఎట్లా రాయనికి మనకున్నదే పని కదా, రచయితని కదమ్మా. ఎందుకంటే రాయడం, తెలంగాణ సంబంధించిన ప్రతి అంశాన్ని రాసి డాక్యుమెంట్ చేస్తే తప్ప భవిష్యత్ తరాలకు అందదు కదా. సో అందుకని ఇవన్నీ భవిష్యత్ తరాలకి అందించే పెద్ద ప్రయత్నం ఇది. సో అందుకే మన డిపార్ట్మెంట్ ద్వారా అన్ని జానపద కళలకు సంబంధించి, గిరిజన కళలకు సంబంధించి, శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యము, ఇలా కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివి, తర్వాత మైము, మిమిక్రీ, మ్యాజిక్, సో వీటన్నిటితో పాటు ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, వీటన్నిటికి సంబంధించి, అలాగే తెలంగాణ సాహిత్యము, చరిత్ర, భాష, ఇవన్నిటి మీద కూడా ఈ పుస్తకాలన్నీ రాసి మనం ఇవన్నీ పబ్లిష్ చేసి ఆసక్తి కలిగిన వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక దీంట్లో చూడు చెల్లెగో బోధన చరిత్ర, నిజామాబాద్. ఒకప్పుడు ఇది ఏకచక్రాపురం, మహాభారతంలో దీని పేరు ఏకచక్రాపురం. ఇది పొదనాపురం. ఇక్కడ పంపన పుట్టిండు. పంపన సజీవ సమాధి అంటే తెలుగు సాహిత్యానికి మొట్టమొదటి కవి పంపన, ఆయన ఇక్కడ అయిండు.
తర్వాత జైన మతం ఇక్కడ చాలా విలసిల్లింది. సో అలాంటి ఎన్నో విశేషాలు ఈ బోధనలో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి మన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వాళ్ళ దగ్గర. అన్న ఇది గోల్కొండ చరిత్ర. ఈ గోల్కొండ మొత్తం కుతుబ్ షాహీల కాలం 1500వ శతాబ్దం నుంచి వాళ్ళు 1687 వరకు, మళ్ళీ తర్వాత హైదరాబాద్ నగరం ఏర్పడ్డది ఎట్లా, గోల్కొండ కోట, చార్మినార్ నిర్మాణం, ఇవన్నీ విశేషాలు దీంట్లో అథారిటేటివ్గా ఉన్నాయమ్మా. ఒక్కొక్క పువ్వేసి చందమామ బతుకమ్మ పండుగ మీద. మన బతుకమ్మ పండుగ ఎందుకంటే చాలా మందికి తెలియదు. పూలు రంగురంగుల పూలు, రకరకాల పూలు అనుకుంటా. మొదలు మీ పిల్లలకి ఏమైనా తెలవాలంటే తల్లిదండ్రులు అన్ని తెలుసుకోవాలనమ్మ. అందుకనే అన్న నీకు ఎక్కువ ముచ్చట ఎరుకున్నదా అన్న, ఈ పొద్దు రేపు స్కూళ్ళలో పొరలను సరిగ్గా చేయడానికి పోతే తల్లిదండ్రులు 15 చదవాలని అంటున్నారంట. ఇగో ఎందుకు అంటున్నారంటే గిసుంటి ఏం తెలియక పొరలను ఎడ్డి పొరలను చేస్తారని. మంచిగా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఉండాలంటారు. మీరు మొదలు తెలుసుకుంటే మీ పిల్లలకు అన్నీ వస్తాయి. మీరు ఏం చేస్తే మీ పొరలు అదేతో పట్టుకొని పోతారు. కాబట్టి మొదలు పెద్దోళ్ళు నేర్చుకోవాలి, పెద్దోళ్ళు చదువుకోవాలి. ఏమంటావన్నా? రైతే వచ్చినాక మా ఊరి కొల్లాపూర్ సంబంధించినటువంటి కవులు కళాకారులకు సంబంధించినటువంటి పుస్తకం చూశాను. చాలా హ్యాపీగా ఉంది. కొల్లాపూర్ ఈ అన్న కొల్లాపూర్ అంట. జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు జటపోలు కొల్లాపూర్కు సంబంధించినటువంటి కవులు అప్పుడే ఎర్రజిల్లేనా అని చెప్పి పుస్తకం చూస్తే కానీ తెలియలేదు మా ఊర్లో కవులు ఉన్నారు. అసలు అయ్యో అన్న ఇన్ని రోజులు తెలియకపోయినా హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్ తోటి రాసి, అంటే మనకు తెలియని మన ఊరి సంగతులను కూడా మనకు తెలియనిటువంటి మన పక్కింటి సంగతులే తెలుస్తలేవే అన్న. ఈ పొద్దు రేపటోళ్ళకు మన ఊరి సంగతుల కాడ దాకా పోయినాము. కానీ పుస్తకాలు అనేవి చదువుకోవాలి, తెలివి అనేది వేయించుకోవాలి ఎవరైనా. ఎందుకంటే మన అస్తిత్వము, మన కథ ఏమన్నా ఉన్నదా అంటే అది మన చరిత్రలోనే ఉంటుంది, మనం పక్క వాళ్ళకి చెప్పే దాంట్లోనే ఉంటుంది. కానీ ఈ అన్న నాకు బాగా ఎరక, మాకు ఆశ అన్నకంటే ఎక్కువ. ఎందుకంటే ఎన్ని ముచ్చట్లు తెలుసో ఈ అన్నకు. ఇంతమందికి తెలివి రానికి ఇంత ప్రయత్నం చేస్తున్నావు అన్న. నువ్వు చల్లగా బతకాలి. ఆడబిడ్డలే ఆడబిడ్డల దీవెనలే పెద్ద రక్షణ. మంచిగా అన్న. మరి ఇంతమందికి నువ్వు తెలివి చేపిస్తున్నావు, ఇంతమందికి తెలిసేటట్టు చేస్తున్నావు. రేపటి దినం పొరలకు అందరికి ఇవన్నీ తెలవాలంటే నీ అసంటోళ్ళు 4 అన్న ఉండాలి. ఒక్క అన్న అయితే ఎరక, ఇంకా 3 అన్నలను దోవలాడాలి. నేను ఇక పోయేస్తాను. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ దాటంగా నేడు టీ-సైట్ ఉన్నది హైదరాబాద్ ఉన్నది. టీ-సైట్ అంటే ఇది మనదే కదా తమ్మి, మన తెలంగాణ ప్రభుత్వంది. ఏం చేస్తారు ఇంట్లో మీరు? టీ-సైట్కి సంబంధించి ఇందులో క్లాసులు, నిపుణ విద్య అనే క్లాసులు ఉంటాయండి. రెండు ఛానల్స్ ఉంటాయి. ఒకటి విద్యా దాంట్లోనేమో 3rd to PG వరకు క్లాసెస్ ఉంటాయి. నిపుణ దాంట్లోనేమో కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన Group 1 Group 2 ఏం లేదండి, ఫ్రీ అండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎవరికైనా ఫ్రీ అండి. ఇది యాప్స్ ఉంటాయండి, ఈ యాప్స్ ఉంటాయండి. యూట్యూబ్ ఒకటి, ఆండ్రాయిడ్, iOS. ఈ యాప్స్ స్కాన్ చేసుకొని. అయ్యో తమ్మి నాకు తెలియకపోయా. మా పోరలు ఒక్కటే పుస్తకాలు కొనుక్కొని చదువుతూ ఉంటారు. ఇది ఫ్రీ అంట. మేడం ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఫోన్లో ఎక్కడ అంటే అక్కడ మనం ట్రైన్లో పోయినా, టూర్లో ఎక్కడ పోయినా కూడా ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో మనం చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంట్లోనే చూడాలని కూడా లేదు. తెలంగాణ స్కిల్ అకాడమిక్ ట్రైనింగ్ అని రాసి ఉన్నది. ఇక్కడ కింద 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇవి స్కానింగ్లు చేస్తారు. ఇప్పుడు మనం పైసలు ఏమైనా దుకాణంలో చాక్లెట్ బిక్లెట్ కొనుక్కుంటే పైసలు స్కానింగ్ చేస్తున్నారు కదా, అట్లా స్కానింగ్ చేసుకుంటే ఇంట్లో మనకి ఏం చదువుకోవాలంటే అవి వస్తాయి అంట. తమ్మి మంచిగా ఉన్నది ఇది. నువ్వు మరి చదువుతున్నావా? ఏమన్నా ఎంతమంది వచ్చి తెలుసుకొని పోయినరు తమ్మి? చాలా మంది వస్తుంటారండి డైలీ. చాలా మంది వచ్చిండ్రు, బాగానే మంది. ఇడికి వచ్చి చూసినాక తెలుసు. మేము అవేర్నెస్ కోసం పెట్టినాం. కాకపోతే వాళ్ళకి ముందు కూడా తెలుసు, ఆల్రెడీ వాళ్ళు ఫాలో అవుతారంట. మేము ఇంకా తెలియని వాళ్ళకి చెప్పడానికి స్టార్ట్. నాకు తెలియకపోయా, నేను ఇప్పుడు వచ్చిన. మన Group 1 Group 2 ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు టెట్కి సంబంధించినవి లేకపోతే RRBకి సంబంధించిన ఏమైనా ఉంటే క్లాసులు ఉంటాయి మన దాంట్లో. స్పెషల్ ఫోన్లో వినొచ్చు. మనకి యాప్ ఉంటుంది, టీ-సైట్ అనే యాప్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఉన్నది మనకి. టీవీలో కూడా వస్తాయి మనకి ఫ్రీ. దేంట్లో సబ్స్క్రిప్షన్ ఏం అవసరం లేదు, మొత్తం ఫ్రీ ఉంటుంది. ఇంత అంత పీరిగా ఉన్నదా అంట. ఏమంటారు అనవసరంగా పైసలు ఎక్కువ పెట్టి పోరలకు ఆగం కాకుండా ఇసుంటి దాంట్లో మంచిగా చూసుకొని చదువుకుంటే ఏదో మనకు తగ్గదు, కుక్కలు దొరకకపోతుందా? పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మా సొంటోళ్ళ కోసమే చెప్తున్నాడు తమ్ముడు. మా పోర్లకి చెప్తా తమ్మి, ఇది ఒకటి రాదు, నేను పట్టుకపోతా. ఇది మా పోర్ల కోసం అంటాను, తీసుకొని పోతున్నా. మా పద్మకి ఇట్లా పరీక్షలు రాసుడు మస్తు ఇష్టము, తీసుకపోతే మా పద్మ. టీ-సైట్ కాడికేం జీవితాల బంధుకు రంగనే ఇగో ఈడ అక్షరాయన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ అన్నది. అరే నీ అంత ఆడవాళ్ళు రాస్తారేమో ఇలా. అమ్మ నీ పేరేంది? రజనీ చౌదరి అండి. రజనమ్మ, ఇవంతా ఆడపిల్లలు రాసిన పుస్తకాలు కంప్లీట్. ఇలా మొగళ్ళు ఎవరు లేవు. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మొత్తం మీ గ్రూపులో? 1500.
1500 అండి మొత్తం. 1500 మంది ఉన్నరా మొత్తం ఆడవిల్లలు రాసిన పుస్తకాలు ఇవన్నీ. ఇగో ఇవాళ ఏడన్నా మగపోరు దొరుకుతుందేమో పేరు అని చూస్తున్నా. బండారు విజయ, సరస్వతి కరవది, గంటి భానుమతి, విజయ బండారు, గంటి భానుమతి, చెంగల్వ కామేశ్వరి, శాంతికృష్ణ, అంత మొత్తం ఆయనంపూడి శ్రీలక్ష్మి, దర్వాజా మీద చందమామ. అరే మంచిగున్నది ఈ బొమ్మ గిట్లా. ఒక ఆకు మీద చెయ్యి మీద మళ్ళీ చెట్టు మంచిగున్నది. ఎవరు రాసిండ్రు అమ్మ ఇది? అయినంపూడి శ్రీలక్ష్మి అమ్మ. అయినంపూడి శ్రీలక్ష్మి అమ్మ. ఇప్పుడు ఎంతమంది కలిసి పెట్టిండ్రు ఇవన్నీ పుస్తకాలు? మొత్తం ఎంతమంది వచ్చినాయి? మొత్తం 150 మెంబర్స్ రైటర్స్ కలిపి ఉన్న పుస్తకాలు 150 మంది పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. 150 పుస్తకాలు రకాలు. అవును. అప్పు అమ్మ పబ్లిక్ బాగానే తీసుకుంటున్నారా పుస్తకాలు? తీసుకుంటున్నారండి. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఎక్కువ సేల్ అయ్యాయి బుక్స్. నువ్వేం కొన్నావు తమ్మి? బాగానే కొన్నట్టు నువ్వు సంచి నింపిండి అమ్మ ఈ తమ్ముడు ఓ అమ్మని. ఏమేమి కొన్నావు తమ్మి? నేను దళితులకు సంబంధించి అంబేద్కర్ చదివిన తర్వాత అమ్మాయి అంటే సోల్జర్ కథలు అవి తీసుకున్నాను. తర్వాత హెల్త్ సంబంధించినటువంటి ఆ బుక్స్ తీసుకున్నాను. తమ్మి చదువుతావా తమ్మి ఇవన్నీ? అంటే తీసుకున్నా కానీ టైం చూసుకొని చదువుకోవాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా ప్రిన్సిపల్ నా హై స్కూల్లో హెడ్ మాస్టర్. టైం దొరకదు నాకు, కానీ ఈ బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. దొరకకపోతే రోజు పొద్దుగాల ఒక అర్ధగంట నైట్ కూడా చదవాలని అనుకుంటున్నాను. రాత్రి చదువుతా అంటున్నాడు తాము. సరే కానీ అట్లయితే అట్లా అడిగించి నేను యాక్చువల్ ఇక్కడే ఉంటాను కానీ మాది కల్వకుర్తి మేడం. కల్వకుర్తి. నీ పేరు తమ్మి? శ్రీనివాస్. ఏంలా ప్రిన్సిపాల్? నేను అంటే హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్. అంటే తాముని పేరు శ్రీనివాసు. నాడుండి అవతల బంధు కోదాం. ఈడేమున్నదో తెలుగు వికీపీడియా స్వేచ్ఛ విజ్ఞాన సర్వస్వం అంట దీని పేరు. ఓయ్ ఏమేమి రాసిండ్రు, ఏమేమి చేసిండ్రు, మీరేం అమ్ముతున్నారు ఈడ పుస్తకాలశాలలో? ఇక్కడ పుస్తకాలు అమ్మడం కదమ్మా, ఇది వికీపీడియా అనేది ఒక వెబ్సైట్ లాంటిది అనమాట. వెబ్సైట్ ఇది. ఇందులో తెలుగులో సమాచారం అంతా దొరుకుతుంది. మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా ఆ సమాచారం అంతా దొరుకుతుంది తెలుగులో. తెలుగు సమాచారము వికీపీడియాలో దొరుకుతుంది. ఇప్పుడు ఎవరి గురించి అడిగినా చెప్తుందా? అది ఎవరి గురించి అయినా మనకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటాం వస్తుందా? వస్తుంది. అన్న గూగుల్లో దొరికినట్టుగానే దొరుకుతుంది అన్నట్ట. గూగుల్ అనేది గూగుల్ అడిగితే మన గూగుల్ వికీపీడియా నుంచి మనకు అందిస్తుంది సమాచారాన్ని. గూగుల్లో అడిగితే వికీపీడియాలోకి ఇస్తుంది. తెలుగులో కావాలంటే మనం అందిస్తాం. తెలుగులో ఏమేమి ఉన్నాయి తమిళ? ఎన్ని రాసిండ్రు తెలుగులో? మన తెలుగులో 20 సంవత్సరాల నుంచి తెలుగు వికీపీడియా ఉంది. ఇందులో 1,00,000 పైన వ్యాసాలు ఉన్నాయి తెలుగులో. కాకపోతే తెలుగులో రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకోసమని ఇది పెట్టి ఎవరైనా తెలుగులో రాసే వాళ్ళు ఉంటే స్వచ్ఛందంగా, అంటే వాళ్ళు ఫ్రీగా రాయాలన్నమాట, స్వచ్ఛందంగా రాయాల్సి ఉంటుంది. అందువల్ల మేము స్టాల్ పెట్టి ప్రచారం చేస్తున్నాం. తెలుగు మీరు చదవండి, తెలుగులో రాయండి అనే దాని మీద మేము ప్రచారం చేస్తున్నాం. తెలుగులో రాయండి, తెలుగులో చదువుకోండి అని ఎవరన్నా వికీపీడియాలో రాయాలా అనుకుంటే ఎట్లా మరి? వాళ్ళు ఎట్లా మిమ్మల్ని వచ్చి అడుగుడు? ఇక్కడ స్టాల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి మేము రాస్తాం అనుకుంటే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇవ్వడం కోసం వాళ్ళ నెంబర్లు అవన్నీ తీసుకుంటున్నాము. దాంతోపాటు ఈ పుస్తకం కూడా వికీపీడియా గురించి మీకు తెలుసా, అదేంటి, ఏమేమి ఉంటాయి, ఎట్లా రాయాలనే దాని మీద కూడా ఇవాళనే హరికృష్ణ గారి పుస్తకాన్ని మనకు రిలీజ్ చేశారు, విడుదల చేశారు. ఈ పుస్తకం తెలుసుకోవచ్చు. చూసినారులో మామూలు ముచ్చట కాదు. నేను పుస్తకాలు అన్నీ పుస్తకాలు దొరుకుతాయి అనుకున్నా తమ్మి. ఇగో ఇటువంటి ముచ్చట్లు ఉంటాయి, వికీపీడియా ఉంటుంది, దీంట్లో ఇట్లా రాసుకోవచ్చు తెలుగులో అనే సంగతి తెలియదు. ఇగో చాలా మందికి తెలుగులో చదువుడు తెలియదు. మన సొంటోళ్ళకి తెలుగులో చదువుకోవాలని అనుకుంటే వికీపీడియా ఉన్నది, మంచిగా తెలుగు వికీపీడియా చదువుకోవచ్చు అన్న. వికీపీడియాలకేంచి బయటకు వస్తే గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం అంట. అగ మీరేం పెట్టినరు అన్న? తేనె, అడవుల్లోంచి గిరిజనులు సేకరించే ఉత్పత్తులన్నీ పెట్టాం. ఇది గజ్జకాయలు, హనీ బీ వ్యాక్స్, గరక్కాయలు, మన విప్పపరక, జీడిగింజలు, విప్ప పువ్వు. చాలా మందికి ఇప్ప పువ్వు తెలియదు, కానీ ఇప్ప పువ్వు చాలా కమ్మగా ఉంటుంది, కొంచెం కసకస ఉంటుంది. ఎందుకంటే అది కింద పడుతుంది కదా పువ్వు, ఏరుకొని వస్తారు. కానీ జర్ర ఇసుక లెక్క అనిపిస్తుంది, కానీ చాలా మంచిది ఇప్ప పువ్వు. ఇవన్నీ పట్టుకొచ్చిండ్రు. అవును మేడం, అవును. ఇది నరమామిడి చెక్క. ఏమిటి? నరమామిడి చెక్క కాళ్ళు చేతులు విరిగినప్పుడు దాన్ని పౌడర్ చేసి ఉడకబెట్టి లేహంలాగా పూస్తారు. దాంతో బొక్కలు అవన్నీ అతుకుతాయి, బోన్స్. కుంకుడుగాయల కాడికెంచి తీసుకొని వచ్చిండ్రు తెలంగాణ గిరిజన శాఖ వాళ్ళు. వీళ్ళు ఇవి కూడా కొంటున్నారా పబ్లిక్? కొనడం కాదు, ఇది ఓన్లీ డిస్ప్లే, మనకు వాళ్ళ అవేర్నెస్ వాళ్ళకి తెలియజేయడానికి. మరి ఇది అమ్మటానికి. ఇది వచ్చి ఆదిలాబాద్ ఫారెస్ట్, కవ్వాల్ ఫారెస్ట్ లో కలెక్ట్ చేయబడింది. ఇది మల్టీ ఫ్లోరల్ హనీ. ఇది ఔషధ గుణాలు ఉన్నటువంటి హనీ, నిర్మల్లో ప్రాసెస్ అవుతుంది. ఇది
మనకంటే ఫిల్టర్ చేసినట్టు, ఓన్లీ ప్రాసెస్ అంటే ఫిల్టర్ చేస్తాం మనం. వ్యాక్స్ ఇంకా ప్రజెంట్ ఉంటుంది ఈ హనీలో. ఔషధ గుణాలున్న అడవి తేనె ఇది. అడవి తేనె గిట్లున్నది ఈడ. మరి అవన్నా అవి పెయింటింగ్స్ అమ్మ. అవన్నీ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన, వాళ్ళతో తయారు చేయించిన పెయింటింగ్స్ అవి. ఇవి ట్రైబల్ వాళ్ళ పెయింటింగ్స్ అంట. గోండు ట్రైబల్స్ అది వాళ్ళని ఇక్కడ మనం ట్రైబల్ డిపార్ట్మెంట్ తరఫున వర్క్ షాప్ కండక్ట్ చేసి మేడం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి వేయిస్తాం మేడం ఈ పెయింటింగ్స్. ఇవి కోయా కమ్యూనిటీ సంబంధించిన పెయింట్స్ కానీ గోండు సంబంధించిన పెయింట్స్ కానీ వాళ్ళతోటి వేయించి వాళ్ళ జీవన విధానానికి సంబంధించింది వాళ్ళు వేశారు మేడం. వాళ్ళకి జీవన విధానానికి సంబంధించిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ తరఫున మేము ప్రజెంటేషన్ చేస్తున్నాము. ఈ ఏదైతే ఇక్కడ మనం ప్రైస్ చేసామో వాళ్ళకి రేటు, ఇది కూడా ఫిక్స్డ్ రేటు వాళ్ళకే చెందుతుంది. అట్లనే ఇగో యువతల బంధుకు వస్తే చిన్న చిన్న ఈ ముద్దుగా చిట్టి సాంచులు బాగున్నాయి. ఇవి ఏంటి? ఇది ఏంటి? బంజారా ట్రైబ్ కు సంబంధించిన పోత్లీ అని అంటాం మేడం. పసుపు కుంకుమ ఉన్నది. పసుపు కుంకుమలు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు గిఫ్ట్ పర్పస్ గా వీటిలో డబ్బులు కానీ గోల్డ్ కానీ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం మనము. దాని పర్పస్ కోసం పూర్వకాలంలో పోత్లీ అంటారు మేడం. పోత్లీ అంటారా? అంటే దీని పేరు పూర్వకాలంలో బంజారా వాళ్ళు దీన్ని ఒక రిటర్న్ గిఫ్ట్ గా వాడతారు మేడం. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్లు ఇప్పుడే షురు అయినాయి అనుకుంటున్నారేమో. కుక్కర్లు ఇచ్చుడు, చిప్పగిన్నెలు ఇచ్చుడు, టిఫిన్ డబ్బాలు ఇచ్చుడు, గిలాసులు ఇచ్చుడు. ఈ నాడమ అయితే రిటర్న్ గిఫ్ట్ అని గమ్మత్ చిప్ప ఏమంటారు ప్లాస్టిక్ చెక్కలు ఇట్లు ఇస్తున్నారు. వెనకటి జమానకేం చున్నదా అంట. ఇగో బంజారోళ్ళ తోట రిటర్న్ గిఫ్ట్ వెనకటికే ఇలా ఏదైనా శుభకార్యానికి పోతే పిల్లకు బొట్టు పెట్టడానికే పోయినా చేసిన ఇంట్లో ఏమైనా పెట్టి ఇద్దురట. అత్తగారి వాళ్ళు వచ్చిపోయినరు అంటే ఏమైనా ఇచ్చిపోయినరా నీకు అని అడుగుతారు కదా ఇప్పటికీ. ఇట్లా అవి అట్లా ఇచ్చిపోయాడు. తమ్మి ఇది ఎంత ఉంటుంది తమ్మి కొనుక్కుంటే? 300 మేడం. 300 ఉంటుందంట. అది గిరిజన హ్యాండ్ క్రాఫ్ట్ మేడం. వాళ్ళ చేతి వృత్తులతో వాళ్ళు స్వయంగా నేసింది మేడం. వాళ్ళు సొంతగా కుట్టింది. 300 ఉంటుందా అంట. కానీ ముద్దుగున్నది. ఇవన్నీ బొమ్మలు తమ్మి సమ్మక్క సారక్క గద్దెలు చేసిండ్రమ్మో. 900 సమ్మక్క సారక్క గద్దె. ఇగో గివి లేకుండే కదా తమ్మి. పోయిన కిత్తకు వచ్చిన నేను మీ దుకాణాలన్నీ లేకుండే, ఈ కిత్తకే పెట్టిండ్రు. ఈ సీజన్ మనం వర్క్ షాప్ కండక్ట్ చేసాం మేడం. వాళ్ళతోటి తయారు చేయించి వాళ్ళ ద్వారా మనం ప్రెజెంటేషన్ చేస్తాం. వాళ్ళతోటి వర్క్ చేయించి తయారు చేయించి పెట్టిండ్రంట. సమ్మక్క సారక్క గద్దెలు నడిమిట్ల చెట్టు ఉంటుంది కదా, అగో చెట్టు ఇట్లా ఉన్నది. ఇడ బాగున్నాయి తమ్మి. పబ్లిక్ ఎవరన్నా ఇగో ఇసుంటి కొనుక్కోవాలని అనుకుంటే ఇక్కడ తెలంగాణ గిరిజన శాఖలకు సంబంధించిన పెద్ద స్టాల్ ఉన్నది. ఎంత తమ్మి దీని నంబర్ ఎంత? స్టాల్ నెంబర్ 9 మేడం. ఎవరైనా మీరు కూడా కొంచెం ట్రైబల్ వెల్ఫేర్ని విజిట్ చేసి పెయింట్స్ కానీ బుక్స్ కానీ కొని గిరిజనులకు కూడా మీ వంతు మీరు సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక పెద్ద పుస్తకం ఉన్నదంట. ఆ పుస్తకం ఆడున్నదో చూసేసి వస్తా నడువుండిగా. ఆ మొదలకేంచి ఇట్లా దీర్ఘంగానే 23 స్టాల్ కాడ చిన్న పేద పుస్తకం కాదు. ఇక మీరు చూస్తున్నది ఇది ఏమి పెట్టగాదు, ఇదే పుస్తకము. అమ్మ ఇది ఏం పుస్తకము, ఏం కథ? దీన్ని ఇంత పెద్ద పుస్తకం కొనేటోళ్ళు వచ్చిండ్రా ఇదివరకు దాకా? కొనుక్కపోయారండి. ఓ ఏమో ఒక సూట్ కేసులకేంచి బట్టలన్నీ తీసినట్టు తీస్తున్నది ఈ అక్క. అమ్మ ఏమున్నది ఇంట్లో, ఏం ముచ్చటది ఈ పుస్తకంది? మొత్తం 4 వేదాలు కంప్లీట్గా ఉంటాయి అర్థసహితంగా. 4 వేదాలు ఉన్నాయో ఇంట్లో. ఇక్కడ దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ సంస్థాపకులు. వారు రాసిన భాష్యం, వేద భాష్యం. ఇక వీరు గురువు గారు శిష్యుడు ఇద్దరు కలిసి దీన్ని చేశారు తెలుగులో. 4 వేదాలకు సంబంధించిన అర్ధసహితంగా ఈ పుస్తకం అంతా రాసిండ్రంట. దయానంద సరస్వతి స్వామిజీ రాసిండు ఈ పుస్తకము. ఆయన శిష్యులు వీరు రాశారు. అమ్మ ఇప్పుడు అర్ధసహితంగా అంటే అప్పుడు మంత్రానికి అర్థం. నాకు భగవద్గీత చదువుతురు మా ఊళ్ళే, అదొకటే ఎరక. ఇప్పుడు ఈడ పద్యం ఉన్నది. ఈడ మీకు చూపిస్తాను. అది భూమిక ఉంది. ఇక్కడ ఋగ్వేద భాష్యం, ఇక్కడ ఋగ్వేద భాష్యం ఉంది కదా ఇక్కడ. ఇట్లా ఇది పేరు. ఇక ఇక్కడ మంత్రం వస్తుంది. ఈ మంత్రం ఇక్కడ సంఖ్య వచ్చింది కదా ఒకటి. మొదటి మంత్రం ఋగ్వేదంలో మొదటి మంత్రం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం ధాతమం
అని ఉంది. ఇది మంత్రము, ఇది పదవి భాగం. మంత్రాన్ని విడదీయడం. ఇక్కడ అగ్నిము ఈలే పురః హితము యజ్ఞస్య దేవము ఋత్విజము హోతారము. దీనికి అర్థం ఇక్కడ కింద పెడుతున్నాడు. ఒక పదానికి ఎలాంటి అర్థం వస్తుంది. తర్వాత ఇక్కడ దీన్ని అన్వయార్థం అంటారు. దీని కింద భావార్థము. దీని తర్వాత మళ్ళీ తెలుగులో వస్తుంది. ఇక్కడ తెలుగులో పదార్థము, భావార్థము, తర్వాత లాస్ట్కు మళ్ళీ ఇంకొక మంత్రం వస్తుంది. అమ్మా అంటే ఇప్పుడు మొత్తం ఇదంతా చూసిందంతా ఇప్పుడు నేను చదివిన ఒక్కదానిదేనా? ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక మంత్రానికి వచ్చేసింది. ఒక మంత్రానికి ఇంత పెద్దగా ఉన్నదా? అంత పెద్దగా ఉంది. మంత్రం చిన్నగా ఉంది, ఒకటే లైన్ ఉంది. చూడండి, మంత్రం ఇంత చిన్నగా ఉంది, ఇంత పెద్ద అర్థం ఉన్నది దీనికి. అమ్మ ఇది ఉన్నాయి మొత్తము 4100 చిల్లర ఉన్నాయండి. 4100 పేజీలు. మరి దీని ధర ఎంత ఉంటుంది? 24,000. 24,000 ధర, 4100 పేజీలు, 28 కిలోలు. 28 కిలోల బరువు. అమ్మ ఎన్ని కొన్నారు ఇదివరకు దాకా ఇటు పెట్టించండి? ఇక్కడైతే 2 సెట్లు పోయినాయండి. 2 సెట్లు పోయినాయి. హైదరాబాద్ వాళ్ళు తక్కువ కాదమ్మా, 2 సెట్లు. ఓం నమః శివాయ. ఇంకెన్ని ఉన్నాయి మిగతా? ఎన్ని చేయించారు మొత్తము? 500 కాపీలు చేయించినాం. 500 కాపీలు చేయించారు. ఇది ఎక్కువ ఎవరు కొంటారమ్మా? అంటే మఠము పీఠము ఉంటాయి కదా, వాళ్ళు తీసుకెళ్తారు. అట్లాగే ఇప్పుడు యూనివర్సిటీలలో ఈ కాలేజీ వాళ్ళు దీన్ని తీసుకెళ్తున్నారు. యూనివర్సిటీలలో కాలేజీలో తీసుకెళ్తారంట. చిన్న పెద్దగా లేదు. పుస్తకం చూస్తే ఒక పారు లేపాలనిపించింది కానీ బరువు చెప్పేసరికి చల్లబడ్డా నేను. కాదమ్మా గంత బరువు నేను 28 కిలోలు ఎందుకు ఎప్పుడు కడుపు నొప్పి ఇట్లా వస్తే ఎందుకు వచ్చిన కష్టం అని ఇడిచేసిన. కానీ ఇంత పెద్ద పుస్తకం చదువుకుని అంత జల్ది రావాలి భగవంతుడా జల్ది నాకు. పోయేస్తాను అక్క. 23 స్టాల్ కార్డు ఉన్నది పెద్ద పుస్తకము. 28 కిలోల పెద్ద పుస్తకం అది. స్వామి నమస్తే. నమస్తే. నేను బెంగళూరులో ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ అంటే నా నేటివ్ తాడేపల్లిగూడెం. రెండు బెంగళూరు బుక్ ఫేర్కి వచ్చాను. అలాగే మా తమ్ముడు చూడడానికి కూడా వచ్చా, యూఎస్ నుంచి వచ్చి మా తమ్ముడు కూడా వచ్చాడు ఇదే టైంకి. మేము ఏంటంటే నా పేరు ఆదిత్య, సమ్మంగి ఆదిత్య. సో మేము ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో తెలుగు డేటాబేస్ అని పేజ్ నడుపుతాను. సో దాని 1500 ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే తెలుగు ప్రాజెక్ట్ అనే శీర్షిక కూడా మేము నడుపుతాం. నా ఫ్రెండ్ ప్రియశ్రేణి మలేషియన్ తెలుగు అమ్మాయి. సో ఆ పేజ్కి 22,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో మేము చేసే పని ఏంటంటే తెలుగు ఈ కాలంలో తెలుగు లిటరేచర్ పరంగా కానీ తెలుగు కల్చరల్ పరంగా కానీ ముఖ్యంగా ఈ న్యూ జనరేషన్ తెలియాలని మేము పెట్టే కంటెంట్ తెలుగు లిపిలో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ లిపిలో కూడా ఉంటుంది, ఇంగ్లీష్ స్క్రిప్ట్లో కూడా ఉంటుంది అన్నమాట. బాగానే పుస్తకాలు కొన్నావు. మీ ఏమేమి కొన్నావు మరి? కొన్నాను, ఇంకా తక్కువే. యాక్చువల్లీ బ్యాగ్ ఫిల్ అయిపోయింది, జస్ట్ మళ్ళీ ఫిల్ అయిపోయింది, మళ్ళీ తిరుగుతున్నాను. ఒక రౌండ్ తిరుగుతున్నావు. చదువుతావా మీ కొన్న పుస్తకాలన్నీ? డెఫినెట్లీ చదువుతాం. పైగా చదివి మేము కంటెంట్ కూడా క్రియేట్ చేసి ఈ జనరేషన్ ఆఫ్ పీపుల్కి మేము అంటే తెలుగు గురించి, తెలుగు పర్సనాలిటీస్, తెలుగు సాహిత్యం గురించి పరిచయం చేస్తాం అన్నమాట మా పేజ్. ఇప్పుడు నువ్వు చేసేదేమో సాఫ్ట్వేర్ కొలు కంప్యూటర్ డబ్బాలలో, మళ్ళీ ఇవి చదవడానికి నీకు టైం దొరుకుతుందా? టైం క్రియేట్ చేసుకుంటాం హాబీస్గా అనమాట. అంటే తమ్ముడు ఏమన్నాడు? అంటే మన తెలుగు భాష సంస్కృతి కోసం మన సేవ చేయాలి. ఎందుకంటే అది మన ఉనికి కాబట్టి, మాతృభాష అమ్మ భాషకి. నా పేరు సమ్మంగి ఆదిత్య. మా మదర్ కూడా తెలుగు టీచర్ అన్నమాట, జాబ్ పరంగా. వాళ్ళ అమ్మ చేసింది కథ ఇదంతా. లేకపోతే గింత ఆలోచన రాకపోతుండే భాష మీద, అమ్మ భాష మీద ఎంత ప్రేమ ఉన్నది చూసిండ్రా. చదవమని చెప్పలేదు, నాకు సహజంగా వచ్చింది, సహసిద్ధంగా అన్నమాట. అట్లా నడిచింది. నాటువంటి జర ముందుకు పోదామండి. పుస్తకాలు చూసుకుంటే యువతలకు వస్తుంటే మొత్తం ఒకటి రంగు బట్టలు వేసుకుని స్కూల్ పోరలు అందరు కనబడ్డారు. ఏ స్కూల్ పెట్ట? భాష్యం స్కూల్. ఇక్కడ భాష్యం అంటే అంబర్పేట. ఇప్పుడు మీరందరూ 7వ తరగతి, 6వ తరగతి, 3ఆ? మీరు అందరూ 8, 9 పాదా? ఈ బుడ్డాడు ఏం పేరు? నీ పేరు? జాంగిరాలి. 8 చదువుతున్నావా? ఎన్ని పైసలు తెచ్చుకున్నారా? మీ నాయన ఎన్ని పైసలు ఇచ్చిండు? పుస్తకాలు కొనుక్కోనికి వచ్చినవా లేకుంటే ఏమిటికి వచ్చిన? వీడికి పిరమిడ్స్కి వచ్చినావు. మీరేమైనా కొనుక్కున్నారా మరి పుస్తకాలు? చూస్తున్నారా? ఇంకేమన్నా ఏమైనా పైసలు తెచ్చుకున్నారా? మరి అయ్యో పాపం పోరలు మొదలు వచ్చి ఈ రోజు చూసిండ్రు కదా, రేపు మీ అమ్మని మీ నాయనని పట్టుకొని రండి. మంచి మస్తు పుస్తకాలు ఉన్నాయి, మంచి కథల పుస్తకాలు ఉన్నాయి. ఎప్పుడు ఇట్లా ఫోన్లు పట్టుకొని కూర్చొని చూసుకున్నాడు, ఫోన్లలో గేములు ఆడుకున్నాడు కాకుండా మంచిగా ఇట్లా పుస్తకాలు కొనుక్కోండి బెట్ట, బాగుంటాయి. నువ్వేం చదువుతున్నావురా? 8. నీ పేరు? శివప్రసాద్. నువ్వురా? నీటంగా 8. నువ్వు గిటంగా అయితే
అంతకింతకింతనే ఉన్నారు పోరలు బుడబుడగా 8 అంటున్నారు. ఓ ఏమని నువ్వురా 8. ఓ అమ్మ వీడు చూడుండ అమ్మ వీడు 8 అంటే సిగ్గుపడుతున్నాడు పాపం. నీ పేరు పెట్ట? హంజా. హంజా. మీరంతా అంబర్పేట వాళ్ళే? అంబర్పేట పోరలు అందరూ మొదలు అయితే వచ్చిండ్రు ఈరోజు. మంచిగా పుస్తకాలను అన్నిటినీ చూసుకొని పోతున్నారు. మరి కొనుక్కోనికే మీకు చెప్పలేదా కొనుక్కోవాలి రాడ పుస్తకాలు అని చెప్పలేదా? చెప్పిండ్రు. ఏం పుస్తకాలు కొనుక్కుందాం అనుకుంటారు మరి? స్టోరీస్, రామాయణం స్టోరీస్, హరికథ, గరుడ పురాణం, మహాభారతం, రామాయణం. ఓ ఈమె నీ పేరేంద్రా? సోనంత్. సోనంత్ గాడికి బాగానే ముచ్చట్లు తెలుసు. ఏమైనా పుస్తకాలు చదివినావా బేట ఇప్పటి వరకు? నువ్వు ఏం చదివినవురా? సనాతన ధర్మం ఒక పుస్తకం చదివాను. సనాతన ధర్మం ఎవరు రాసిండ్రు తమ్మి? అది తెలియదండి. అది తెలియదు. సనాతన ధర్మం అనే పుస్తకం అయితే చదివిండు. అంటే అది చదివితే నీకు ఎట్లా అనిపించింది బేట? లోపల నుంచి ఏదో ఫీలింగ్ అంటే మంచిగా ప్రౌడ్ ఫీలింగ్ ఇట్లా. మంచి పుస్తకం చదివిండ్రు పోయిడు. ఇక మంచి మంచి పుస్తకాలు మస్తుకున్నాయి కొనుక్కోబెట్ట. సరే అండి. మంచిదా? పోరలు అందరూ భాష్యం స్కూల్ పోరలు అంటే ఇక వీళ్ళేమో ఏషాలు కట్టుకొని వచ్చిర్రు పోరలు. మీరేవాళ్ళమ్మా? మీరే స్కూల్? జానపద నృత్యాలు. మీరు ఉట్టి జానపద నృత్యాలు చూడడానికి చేయనికనే వచ్చిండ్రా? ఏమైనా పుస్తకాలు కొంటుండ్రా? పుస్తకాలు కూడా కొంటున్నారా అంట వీళ్ళు. ఏం పేరు పెట్ట? నీ పేరు? నా పేరు బి శ్రావణి. నీ పేరమ్మా? నిఖిత, భవ్య, నిహారిక, గీతిక. గీతిక. ఏమైనా కొన్నారా మరి పుస్తకాలు? చూస్తున్నారు. కొత్త కొత్త విషయాలు తెలియడం కోసం పుస్తకాలు కొనుక్కున్నాం. నువ్వు మొగేశం కట్టిన తాత కదా. నేను రైతు క్యారెక్టర్ అంట. ఇప్పుడు మరి ఏం పుస్తకం కొందాం అనుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? నేను 9వ తరగతి చదువుతున్నా. భాష మోడల్ హై స్కూల్ నుంచి వచ్చా. ఒక్కటే పుస్తకం పట్టుకొని వచ్చినావు? పిల్లలదే. ఏ స్కూల్ వాళ్ళు మీరు? భాష్యం వాళ్ళే. మీ పిల్లలతో అటుకొచ్చారు. గన్ షాట్ అనే పుస్తకం కొనుక్కున్నాడు 10వ తరగతి ఈ తమ్ముడు. ఏం చెప్తా మీరు? ఈ తమ్ముడు పీటీ సార్ అంట. ఒక పుస్తకం కొనుక్కొని బయలుదేరిండ్రు మొత్తానికి. నడుండి అట్లా పోదామండి. ఎవరెవరు ఏమేమి కొనుక్కున్నారో చూద్దాం. పుస్తకాలను చూసుకుంటూ పోతుంటే ఒక అన్న 2 పుస్తకాలు పట్టుకున్నాడు. అన్న నీ పేరు? డాక్టర్ బాలస్వామి. బాలస్వామి. డాక్టర్ అంటే సూదిమందుల డాక్టరా లేకపోతే చదువుల డాక్టరా అన్న? నేను పూర్వకాలం గొడ్ల డాక్టర్ని, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. గొడ్ల డాక్టర్. మధ్యలో కోళ్ళ డాక్టర్ని, ఇప్పుడు గుడ్ల డాక్టర్ని. మొదలు పశువుల డాక్టర్, అటెనక కోళ్ళ డాక్టర్, ఇప్పుడు గుడ్ల డాక్టర్. అవును అన్న. గుడ్లు మంచిగానే వస్తలేవు ఏమిటికంటావు? అది చాలా తప్పు ప్రశ్న. కానీ గుడ్లు కొంటున్నాం అనుకో. ఓకే. గుడ్లు ముందున్నంత రుచి ఉంటలేవు అట్లా అంటున్నా నేను. మంచిగా వస్తలేవా అంటే మంచిగా వస్తలేవని కాదు, మంచిగా వస్తున్నాయి. కానీ మొదలు ఉన్నంత ఇట్లా ఒక్క కోడ కూడా డట్టేసినామంటే గల్లెంత తెలిసిపోవు వెనకటికి. ఇప్పుడు అట్లా తెలుస్తలేదన్న. అది ఎప్పుడన్నా సీజన్ బట్టి ఉంటుంది తప్పితే గుడ్లు 300 రోజులు అదే డైటు, అదే ఇది. కోళ్ళ పారాలు ఇచ్చేది డైట్ సేమ్ డైటు. ఒకవేళ మొక్కజొన్నల రేట్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నూకలు ఎక్కువ వేస్తారు కోళ్ళకి. అప్పుడు కొంచెం మార్పు వస్తుంది, అంత తప్పితే ఏది లేదు. ఏమో పట్టుకున్నావన్న? 2 పుస్తకాలు కొన్నావా? ఆహారం. నేను ఇక్కడ చాలా బుక్స్ కొన్నాను. చాలా బుక్స్ కొనటమే కాదు, నా ఆరోగ్యం బ్రహ్మాండంగా చేసుకున్నాను. అన్న నీ వయసు ఎంత? అదే చెప్పమంటున్నా. జరి ఎంటికలకు రంగు వేసినట్టు తెలుస్తుంది. రంగు సంగతి తీసిపెట్టు. రంగు ఉంటాయి 50-60 ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ ఎవరైనా చెప్పండి. 70+ ఉంటుంది. 77 చెప్తున్నారు. అనవసరంగా ఏదో చెప్తున్నారు. 50 నుండి 60 ఉంటాయి అన్న నేను అనుకుంటున్నా. ఇప్పుడు చాలా థ్యాంక్స్. ఈ యాంకర్ గారు చెప్పింది ఏంటంటే చాలా తక్కువ వయసు చెప్పడం జరిగింది. ఎస్, ఇదివరకు నా వయసు ఏ డాక్టర్ని అడిగినా కూడా 70-80 సంవత్సరాలు అనేవాళ్ళు. తర్వాత రాను నా డైట్ మార్చుకున్నా. ప్రపంచంలో ఈ బుక్ డాక్టర్నే మార్చాది. ఆహారం అనే బుక్ డాక్టర్ గ్యారీ టాప్స్. ఈ బుక్ తోటి డాక్టర్లు కూడా తెలివి వచ్చేది ప్రపంచానికి.
కొలెస్ట్రాల్ కొంపలు ముంచింది. కొలెస్ట్రాల్ అనే సబ్జెక్ట్ కొంపలు ముంచింది. కొవ్వులు తినొద్దు, కొలెస్ట్రాల్ తినొద్దు, గుండె జబ్బులు వస్తాయని చెప్పి. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు రావు, కొవ్వుల వల్ల గుండె జబ్బులు రావు అని తెలుసుకున్న తర్వాత అప్పటికి 2 సార్లు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత 2 సార్లు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత హై షుగర్ బీపీలు ఉన్న తర్వాత ఇప్పుడు ఏ రోగం లేకుండా ఈ వయసులో కూడా నా వచ్చిన రేపు వస్తానమ్మా ఇడికి నా బర్త్డే చేయి, రేపు 79 సంవత్సరాలు నా బర్త్డే చేయి. ఓ అమ్మని 79 సంవత్సరాలు అంటే అన్న గట్టిగా ఉన్నవా అన్న నువ్వు? అంటే కారణం ఏంటంటే ఇప్పుడు దాకా తినేది తెల్ల అన్నం, షుగర్, కాఫీలు టీలు అన్ని కార్బోహైడ్రేట్స్, కొంపలు కొల్లేరు చేసింది కార్బోహైడ్రేట్స్. అంటే తెల్ల అన్నం, రసాలు, పళ్ళ రసాలు, గోధుమ, మైదా పిండి, షుగరు, కాఫీ, టీ, ఇగో ఇవన్నీ కూల్ డ్రింక్స్, స్వీట్లు, కేకులు ఇట్లా పట్టుకొని ఈ పదార్థాలు మొత్తం జంక్ ఫుడ్ తింటున్నారు కాబట్టి జనాలు ఈ రకంగా తయారు. సో మనం తినేది ఏంటంటే కొవ్వులు, మంచిగా నెయ్యి తింటున్నా, గుడ్లు తింటున్నా, రోజుకి 1 డజన్ గుడ్లు తింటున్నా 3.5 సంవత్సరాల నుంచి. 6 గుడ్లు తింటున్నాడు అన్న. 5-6 గుడ్లు డైలీ 5-6 గుడ్లు, వెజిటబుల్ కర్రీ, గ్రీన్ లీఫ్ కర్రీ రోజు. అది తింటే ఆకలి కాదు, బ్రహ్మాండంగా నిత్య నూతనంగా యవ్వనం వస్తుంది. సాయంత్రం దాకా ఆకలి కాదు, మీ జీవితంలో మీ యొక్క మొక్క వర్చస్సు కూడా మారిపోద్ది, యవ్వనవంతులైతారు. ఎస్, ఈ బుక్స్ నేను చదవటం కాదు. 20,000 హార్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఒక ఆయన యూట్యూబ్లో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మాకు తెలియలేదు డాక్టర్లకి, గ్యారీ టాప్స్ అనే సైంటిస్ట్ ఒక బుక్ రాశాడు, పేద బుక్, 5 సంవత్సరాలు కష్టపడి బుక్ రాశాడు. ఆ బుక్ చదివిన తర్వాత మాకు డాక్టర్లకు జ్ఞానం కలిగింది. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, మంచి కొలెస్ట్రాల్ అంటే ఏంటి, చెడు కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, ఈ రోగాలు ఎలా వస్తున్నాయి, దీంట్లో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి నేను చెప్పిన తర్వాత అర్థమైంది అని చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు నేను కూడా చదివాను బుక్స్. ఇక్కడ చక్కటి లేటెస్ట్ బుక్స్ ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యం గురించి చదివిన తర్వాత కోట్లు సంపాదించిన లాభం లేదు. ఈ శరీర నిర్మాణం బ్రహ్మాండంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలి, నిత్య నూతన యవ్వనంగా ఉండాలంటే, జీవితంలో చర్మాంకంలో అంటే 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, రేపు 70 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మంచం మీద వండుకుంటానికి వెళ్ళేది ఎవడు, మానవుడు చేసేవాడు మానవుడు లేడుగా. ఇవాళ చూశాను యూట్యూబ్లో, ఏమని చూశాను తెలుసా, రోబో ఆత్మహత్య చేసుకుందట. రోబో దక్షిణ కొరియాలో రోబోనే ఆత్మహత్య చేసుకుందట. మరి మనకత్తి మనం ఏం చేసుకోవాలి? జనాలు రోగాలతోటి రొప్పులైతే ఏంది, షుగరు, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, ఆల్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే తెల్లన్నము, షుగరు, ఈ మైదా పిండి ఏదైతే తినకూడదో అవి తినమని చెప్పారు. తద్వారా ప్రపంచం అంతా రోగాలమయం. మీ అందరు రోగాలు ఉంటే హాస్పిటల్ బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతాయి, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు. ఇటువంటి బుక్స్ అమ్మా, ఇటువంటి బుక్స్. ఇది ఆహారం మంచి చేయడానికి రాసినది, గ్యారీ ట్యాబ్స్ అని రాసున్నది. ఈయన రాసిన ఆయన పేరు. కొనుక్కోండి. నేను ఇట్లా ఒకటి కొనుక్కొని పోతాయి, ఎందుకంటే నాకు పెద్దగా చదవనికి రాదు, కానీ మా పూలతో చదివించి చూస్తాయి ఏమేమి ఉన్నది ఏం కథ అని. ఆయన చెప్పిన ముచ్చటైతే అంత అర్థమైంది. కానీ తెల్లన్నం తినద్దు అన్నాడు, చక్కెర తినొద్దు అన్నాడు, మైదాపిండి తినద్దు అన్నాడు, గోధుమ పిండి తినద్దు అన్నాడు. ఇవి తినకుంటే ఏం తినద్దు, పళ్ళు తినండి కానీ పళ్ళ రసం తాగొద్దు. పళ్ళు తినండి కానీ సీజన్ పళ్ళు మాత్రం తినండి. 360 రోజులు జామ పండు దొరుకుతుంది, 360 రోజులు జామ పండు తినొద్దు. జామ పండు దొరికే సీజన్ ఏది ఉందో అప్పుడు తిన. రేగి పండు ఇవాళ రేపు 300 రోజులు వచ్చినాయి, తినకూడదు. ఏ సీజన్లో పండు వస్తే ఆ సీజన్ పండ్లు మాత్రమే తినాలి. జనాలు ఆ రకంగా తింటాం మొదలుపెట్టి. మామిడి పండ్లు వచ్చినాయి ఇవాళ రేపు, చలికాలం కూడా మామిడి పండ్లు వచ్చినాయి. మన శరీరాలంతా భ్రష్టు పట్టించి నాశనం చేసి కుళ్ళిపోయేది ఏంటంటే ఇటువంటి పండ్లు వచ్చినాయి. సీజన్లో వచ్చే ఎప్పుడు వస్తాయి, ఏప్రిల్ మే నెలలో వస్తాయి మామిడి పండ్లు. మామిడి పండ్ల రసం తాగొద్దు. రసాలు ఎందుకు, ఇవాళ రేపు మానవ ప్రపంచం ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతుందంటే, ఎక్కువ జనాలు ఏం తింటున్నారు, వైట్ రైస్ తింటున్నారు. నెంబర్ 1 లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇవాళ రేపు లివర్ డ్యామేజ్ అయిపోతుంది. లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ ఈ పళ్ళ రసం, పళ్ళలో ఏముందంటే ఫ్రక్టోస్ ఉంటుంది. ఈ ఫ్రక్టోస్ తినటం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. తాగుబోతుతనంతో లివర్ డ్యామేజ్ కంటే
తాగుబోతు లేనితనం కూడా జనాలలో సామాన్యులకు కూడా లివర్ డ్యామేజ్ అయిపోతూ ఉంది, బిగ్ లివర్ అవుతుంది, ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతూ ఉంది. ఫ్యాటీ లివర్ డెవలప్ ఎందుకు అవుతుందంటే తెల్ల రైసు, కార్బోహైడ్రేట్స్, రెండోది ఏమిటంటే ఫ్రక్టోస్. పళ్ళు తింటున్నారు, ప్రతి పండ్లలో కూడా షుగర్ కంటే ఫ్రక్టోస్ ఎక్కువ ఉంది. ఫ్రక్టోస్ లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంది. శరీరంలో ఏ ఆర్గం కూడా తీసుకోదు ఎక్సెప్ట్ లివర్. ఈ అన్న మంచిగా 79 ఏండ్లు ఉన్నాడు, అన్ని చూసిండు, నిమ్మలంగా పుస్తకాలు చదివిండు. మొదలేమో ఫస్ట్ డాక్టర్ ఉండేనంటే అటెనక కోళ్ళకి నడిపించిండు, అటెనక గుడ్లు నడిపిస్తుంటే ఇప్పుడు గుడ్లకే నడిపిస్తున్నాడు. ఇంకా కానీ రోజుకు 6 గుడ్లు తింటాడు అంటే అన్న. నేను కాదమ్మా, దేశంలో 7వ మాసం నుంచి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గుడ్లు పెట్టించినాం. భారతదేశంలో ఎక్కడ లేదు. భారత పౌష్టికాహార సంస్థ NIN బుక్స్ లో కూడా రాయబడదు ఇప్పుడు లేటెస్ట్. 7వ మాసం నుంచి పిల్లలకు గుడ్లు పెట్టాలని, అన్నాహారంతో అండాహారం కూడా తినిపించాలని గుడ్లు పెట్టించినాం. ఆరోగ్యం ఉంటే కదా. అంతే, మంచి ముచ్చట్లు చెప్పిండు అన్న. నీ పేరు చెప్పకపోతే విని చెప్పినావు. డాక్టర్ బాలస్వామి. బాలస్వామి అన్న ముద్దుకు పుస్తకాలు కొనుక్కపోనికి వచ్చిండు. ఎంత జ్ఞానం ఉన్నది చూసిన అరులా, అంత తేలివి ఉన్నది కాబట్టి ఆయన 79 ఏళ్ళకు చెంగు అన్నట్టున్నాడు. ఇంకా మంచిగా నిమ్మలంగా ఉన్నాడు ఆయన. అసలు గింత గిట్లా పెద్ద మనిషి అయిండు ఈయన అన్నట్టుగా ఏం అనిపిస్తూనే లేదు, అంత మంచిగా ఉన్నాడు. అమ్మాయి ఏం కొన్నావమ్మా నువ్వు? బాగానే సంచి పట్టి. నిన్ననే వచ్చాను నేను, నాకు బాగా నచ్చి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. ఏం పేరమ్మా? నా పేరు ఆయిషా అండి. ఆయిషా, ఏం కొన్నావు? నిన్నేం కొన్నావు? రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒకటని కొన్నాను. అది చాలా ఇండియాలోనే ఫేమస్ బుక్. అది ప్రతి ఒక్కళ్ళు చదవాలి, పిల్లలకి తెలియాలన్నమాట. తండ్రి మనం ఏం ఆస్తి ఇచ్చాము అంటే ఎంతసేపటికి డబ్బు దాస్తున్నాం, కానీ ఏం విలువలు ఇవ్వాలి పిల్లలకి. మనం ఇప్పుడు ఏంటి లిటరేట్ అవుతున్నారు, అందరు చదువుతున్నారు, కానీ ఎడ్యుకేట్ అవ్వట్లేదు. ఎందుకని ముందు పెద్దలే బాలేరు కదా, సెల్ పెట్టుకుని తండ్రి ఉంటే పిల్లలు కూడా సెల్ పట్టుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి? బుక్కులు చదవాలి. మనం బుక్కులు చదివితే పిల్లలు కూడా బుక్కులు చదువుతారు. నువ్వు టీచర్ అమ్మవా లేకపోతే లెక్చరర్ని? నేను లెక్చరర్. ఏం తీసుకున్నావు నీ పిల్లలకు? నా పిల్లలకి మోరల్ స్టోరీస్ తీసుకున్నాను. ఎలా లైఫ్లో ఎలా ఎదగాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా దృఢంగా ఉండాలి, మోరల్ వాల్యూస్ నేర్పియాలి. ఎంతసేపటికి మనం ఏంటంటే ఏం ఆస్తి ఇచ్చాము, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అది కాదు కదా. ముందు పిల్లోడికి ఏం కావాలి, వాడు ఎలా ఎదగాలి, ఎలా పెద్దోడు అవ్వాలి. మనం ఇప్పుడు పుస్తకాలు తగ్గిపోతున్నాయి అన్నారు, ఇంత పెద్ద పుస్తకాల పండుగ జరుగుతుంది, వర్షం వచ్చినా ఇంతమంది వస్తున్నారు. ఎక్కడ తగ్గిందండి? ఎక్కడ తగ్గింది? తగ్గలేదు. మనం దాన్ని అణిచివేస్తున్నాం సెల్ ఫోన్లు వచ్చాక. కానీ మనం బుక్కులు చదివి పిల్లలకి అలవాటు చేయాలి. ఒక స్టేట్లో 7 o'clockకి సెల్ ఫోన్స్ ఆపేస్తారట పిల్లలు బుక్స్ చదవాలని. మనం కూడా అలా అలవాటు చేయాలి. రోజులో ఒక అరగంట అయినా బుక్స్ చదివేటట్టు చేయాలి పిల్లలకి. ఆయిషా అన్నావు నీ పేరు. బంగారం వాళ్ళు చెప్పినావు, బంగారు తల్లి. చదువుకున్న తల్లి కాబట్టి తెలివి ఉన్నది, మంచిగా చెప్తున్నది. వేరే వాళ్ళు అయితే చదువుకొని జరిసేపు నా పని అయింది అక్క పోరలు ఫోన్ చూసుకొని అన్నట్టు అట్లుండ. మనం చదివితే కదా పిల్లలు చదువుతారు, మనం సెల్ చూస్తుంటే పిల్లలు కూడా అదే చదువుతారు. మనం బుక్కులు తీసుకెళ్ళాలి, ఒక అరగంట వాళ్ళతో పాటు మనము చదవాలి. అప్పుడు కానీ దేశం మారుతుంది, భవిష్యత్తు మారుతుంది. పిల్లల్ని మనము పిల్లలా కాదు, ఒక దేశ భవిష్యాన్ని మనం పెంచుతున్నాం, అవునా కదా. అంటే ఎంత బాగా మనం వాళ్ళని రేస్ చేయాలి అనేది ఇంపార్టెంట్. రేపటి పౌరులు అంటారు కదా, అసలు రేపటి పౌరులు ఎట్లుండాలని అంటే చెప్పింది చెల్లెలు ఐషన్. అంటే చెల్లెలు కాలేజీలో చదువు చెప్పే పంతులమ్మ వాళ్ళ పోరల కోసం రిచ్ డాడీ పూర్ డాడీ అనే పుస్తకం తీసుకున్నదంట పిల్లలందరికీ. అసలు మనం విలువలు నేర్పాలి, విలువలు నేర్పకపోతే పోరలకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. పోరలకు ఉట్టి చదివే కాదు అన్నీ తెలియజేయాలి అన్నారు. తమ్మి నమస్తే, ఏం కొన్నావు తమ్మి? బుక్స్ ఒక 2 కొన్నాం. ఎక్కడికి వచ్చారు మీరు? హైదరాబాద్. ఏం పని చేస్తావు తమ్మి? నేను మోటివేషనల్ స్పీకర్. ఈ బుడ్డోనికి కొన్నావా నువ్వే కొనుక్కున్నావా? ఇద్దరం కొన్నాం. ఏం కొనుక్కున్నావు బిడ్డ? ఏం బుక్ కొనుక్కున్నావు? నేను ఇది మోరల్ స్టోరీస్ అని ఒకటి కొన్నా. మోరల్ స్టోరీస్ నువ్వు చదువుకుంటావా? స్కూల్ చదువుడు అయిపోయినా కాదు, స్కూల్ చదువుడు అయిపోయిన తర్వాత ఇవి చదువుతావా? చదువుతా. నీకు నిజంగా మోరల్ స్టోరీస్ ఏమన్నా తెలుసా? తెలుసు, ఒకటి ఉంది కూడా. ఒకటి చెప్పురా బుడ్డాడ, నువ్వు పుస్తకం చదివినా అన్నావు కాబట్టి మర్చిపోయినా. నీ పేరేం పేరు? విక్రాంత్. విక్రాంత్, ఏం చదువుతున్నావు అసలు నువ్వు ఇప్పుడు? 5th క్లాస్. ఒక కథ చెప్పు, నాకు నీకు తెలిసింది ఇప్పటివరకు నువ్వు తెలుసుకున్న కథ ఒక్కటి చెప్పు చూద్దాం. ఎందుకంటే ఈ పొద్దురే పోరలకు కథలే రావు.
నీకేమైనా కథ వచ్చా? రాదు. కథలేం రావు నీకు. ఇట్లా అమ్మ పులి ఒక కథ ఉంటుండే చిన్నగా ఉన్నప్పుడు తెలుసా? నాయనను పులి కోసం అని ఏదంటే పులి వస్తుంది అని నాయనని పిలుస్తాడు వాడు పోరడు. తెలుసా? తెలీదు. ఒర్రే చెప్పుతా వీనికి పులి కథ చెప్పదు, అమ్మ పులి కథ చెప్పు. ఇక మీ నాయనని రాత్రికి పోయినాక అడుగు అమ్మ పులి కథ చెప్పమని. ఈ మోరల్ స్టోరీస్ కొనుక్కున్నాడు కాదు, చదవాల మర పోయేస్తా. రీల్స్ అంటే చెప్తాడు అదే ఉన్నది ఏం చేస్తాము. నువ్వు ఎక్కడికేంచి వచ్చిండ్రు మీరు? మేము ఓల్డ్ సఫిల్ కూడా. ఓల్డ్ సఫిల్ కూడా కెంచి వచ్చారు. అక్క నీ పేరేమద్దు? నా పేరు లక్ష్మి. ఏమేమి పుస్తకాలు కొనుక్కున్నావమ్మా? ఎక్కువ ఇంగ్లీష్ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, అంటే చదవాలనుకునేవన్నీ దొరికేవి కొనేసుకున్నాం. ఏం చదువుకుంటున్నావు నువ్వు ఇప్పుడు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. అంటే ఇప్పుడు బీకామ్ అంటేనే ఒక్కొక్క లెక్క వేసేసరికి గంట సేపు పడుతుంది కదా అమ్మ బీకామ్ వాళ్ళకు, ఎందుకంటే బ్యాంకు లెక్కలోళ్ళు కదా మీరు అంతా. అంత చదివేది విడిచిపెట్టి మళ్ళీ ఇవి చదవనీకే దొరుకుతుంది ఆ టైం? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇంకా చదవాలనే ఆశ ఉంది కాబట్టి చదువుతాం. చదవాలని ఆశ నాకు ఇష్టం కాబట్టి. రమా వాగ్దేవి. రమా వాగ్దేవి పేర్ల సరస్వతి అమ్మని పెట్టుకున్నది కదా. ఈ పుస్తకాలు ఎగ్జిబిషన్ కోసం పిల్లలు తీసుకొచ్చాము అంతే, ఇంకేం వేరే పని లేదు. ఎవరెవరు వచ్చిండ్రు అమ్మ? మరా మా ఫ్యామిలీ అందరూ వచ్చాము. మీరు ఇక్కడ తిరుగుతున్నారు పుస్తకాలు చూసుకుంటా? అదే పిల్లలు, ఇంకొక పాప బాగానే సాంచి బరువు బాగానే చేసిండ్రు. ఎంత ఖర్చు పెట్టిండ్రమ్మా? 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు అయింది. ఇంకెంత పెడదాం అనుకుంటున్నారు? పిల్లలు అడిగితే ఇంకా 2000 దాకానే పెడతా. పిల్లలు అడిగితే ఇంకా 2000 అయినా పెడతా అంటున్నది ఈ అక్క. కనకమాల వచ్చి మా అక్క వాగ్దేవిని అన్నది ముద్దుగా బంగారమలే. నువ్వేం తీసుకున్నారా చిన్నోడా? పిల్లల పుస్తకాలు తీసుకున్నా. వీనికి బుడ్డోనికా ఏం కనిపించిండు బెట్ట మీ నాయన? బుక్స్ కనిపించిండు. నీ పేరేంది? ఆదిత్య. ఆదిత్య. అమ్మ నీ పేరేందిరా? జ్యోతి. జ్యోతి అమ్మ ఏం పుస్తకాలు కొన్నారు పిల్లగానికి? కార్టూన్స్, తర్వాత ఆల్ఫాబెట్స్, 1 2లు. తమి చూస్తారా? తమి పోరలు పుస్తకాలు ముందర చూస్తారు. ఇక ఈ మధ్యనే అవి తగ్గించాలని పుస్తకాలు హ్యాండ్ రైటింగ్ రాయించడం ఇట్లాంటివి చేద్దామని తీసుకున్నాను. నేను నవ తెలంగాణలో చేస్తాను, మేనేజర్గా. మంచిగా ఎంత ఖర్చు అయింది తమి పుస్తకాలకు? ఒక 400 రూపీస్ అయింది. తమి మరి 400 పుస్తకాలు కొన్నావు. చదువుతాడు అన్న నమ్మకంతో కొన్నావా? నువ్వు కూర్చోబెట్టి చదివిద్దామా? కూర్చోబెట్టి చదివియాలనే కొన్నా. కూర్చోబెట్టి చదివిస్తావు తమ్ముడు? కూర్చోబెట్టి చదివిస్తానని మంచి గట్టిగా ఉన్నాడు. చదువుతావు కదా? చదువుతావా బేట? పుస్తకం చదువు మంచిగా ఉంటుంది, మజా వస్తుంది. యువతల బంధుకు వస్తే ముద్దుగా చిన్న ఇండ్లు, బుడ్డ ఇండ్లు, నా సొంటి ఇల్లు లేని వాళ్ళకు గిసుంటి చూస్తే పానమంత కొలకొలా ఉంటుంది. ఇక ఒక్కొక్క ఇల్లు అంట 649 రూపాయలు. G+1 హౌస్ అని ఉన్నది. ఇగో ఇదేమో ప్యాలెస్ అంట 4. అని అమ్మ G+1 కన్నా ఇగో ప్యాలెస్కే తక్కువ ఉన్నది 449. కాటేజ్ అని ఉన్నది అదొక 449. పెంట్ హౌస్ 699. ఈడ బిగ్ విలేజ్ 399. విలేజ్ హౌస్ 299, 399. విల్లా ఈ పొద్దురేపు అంతా విల్లా 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 అంటున్నారు కదా. విలవిల కొట్టుకున్నట్టు అవుతుంది విల్ల కొనుక్కుంటే. కిందికి ఎక్కితే మీదకి కాళ్ళు వచ్చినాయి అంటే మీదకి ఎక్కలేరు, మీదకి ఉంటే కిందకి రాలేరు. ఎందుకు వచ్చింది? 399. ఇది కూడా 399. ఈడ ఏమున్నాయి అంటే మొత్తం అన్ని ఇటుకలు ఉన్నాయి, బుడ్డ ఇటుకలు. ఈ గోడలని కట్టిన ఇటుకలు ఉన్నాయి కదా, ఆ ఇటుకలు ఉన్నాయి. ఇగో ఇంకా ఇవి గిట్లు ఉన్నాయి అంటే మీదేసినాయి. ఇవి కూడా గోడలు, ఇవి బాల్కనీకి. ఇవి ఏమంటారు అన్న దీన్ని? ఫెన్సింగ్ అనేవి. ఏడికెంచి తీసుకొచ్చిండ్రు? ఈ మహబూబ్ నగర్ నుండి. మహబూబ్ నగర్. నీ పేరేందనా? హరి. హరి అన్న. ఇప్పుడు ఇవి ఇచ్చి మీరు ఉత్తగా ఇవి ఇటుకలు ఫెన్సింగ్లు ఇస్తే మరి పోరలు ఎట్లా కట్టుకోవాలి? అందుకే పిల్లలకి ఇట్లా ప్లాన్ ఉంటుంది, తర్వాత ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వాళ్ళు చూసి నేర్చుకోవడానికి. చూసి ఇట్లా ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు గీ ఇల్లు కట్టుకోనికి ఇంత ఖర్చు అవుతుంది అన్నమాట. దాని మెటీరియల్ ఖర్చు మనకి 399కి వస్తుంది. ఇప్పుడు ఇది కావాలంటే 399 ఇటుకలు ఇవి నేను కొనుక్కుంటే అయిపోతుంది. ఇవాళ రేపు అందరూ ఫోన్లో చూస్తున్నారు కదా, పిల్లలకి దీని ద్వారా ఫోకస్ పెరుగుతుంది. మరి ఆలోచన వేరు కదా. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక ఇల్లు కడితే వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ధైర్యం వస్తుంది. మొదలు ఎంతమంది బాగా కట్టినవరా అంటే లోపల ఉన్న మనిషి డొయ్యని పైదాకా పోతాడు కదా. అట్లా పోవాలని అంటే మొదలు వెనకకేం చివలన్న ప్రోత్సాహము ఉత్సాహం అంటుంటారు ఈ మనిషి ఉన్నప్పుడు.
ఆ ఉత్సాహం ప్రోత్సాహం కావాలంటే మొదలు మనం ఒక పని చేయాలి. అవునా కాదన్న? జరంత కష్టపడితే అన్నీ వస్తాయి. అట్లున్నది. రంగులు వీటిలో పెట్టిన తమ్మి అవి బొమ్మలు, ఇవి రంగులు వేయడానికి. బొమ్మలకు రంగులు వేసుడు. ఇదేంటంటే పిల్లలు ఇదివరకు పేపర్ మీద రంగులు వేసేవాళ్ళు, ఇప్పుడు ఇట్లా బొమ్మల మీద వాళ్ళు 3D షేప్లు వేస్తే వాళ్ళకి సంతోషం ఎక్కువైతే మళ్ళీ నీట్గా ఇంట్లో డెకరేట్ కూడా చేసుకోవచ్చు. తమ్మి ఇది ఎంత ఉంటుంది? ఇవి కూడా అంతే 150, 200 అలా ఉన్నాయి. అట్లా బాక్స్ 150, 200 అట్లా బాక్సులు ఉన్నాయి. ఒక బాక్స్ 150 రూపాయలు, ఒక్కటి 150. లేదు, బాక్స్లో 10 ఉంటాయి ఇట్లాంటివి. మంచుకున్నదమ్మ పోరలకి వెనకే 150 రూపాయలు పెట్టినామంటే ఈ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో ఇన్ని బొమ్మలు ఉన్నాయి, వాటికి రంగు వేసినట్టు మీకు ఇష్టం వచ్చిన రంగులు వేసుకోవచ్చు. ఇగో గోడకి ఇట్లా పెట్టుకోవచ్చు ముద్దుగా. ఈ పొద్దు రేపు పిర్జులకు గిర్జులకు అంత పెట్టి అతక పెడుతున్నారు కదా, మన పోరలు చేసినవి మనం పెట్టుకుంటాం కదా. అగో అట్లా ఇక మంచిగా బొమ్మ గిట్లు ఉన్నది. ఇలా క్రాఫ్ట్ కళ అని రాసింది. ఇక వీటికి అన్నిటికీ ఇట్లా మనం అరే చోటా భీమ్ గాడు ఉన్నాడు, వీడు నాకు బాగా ఎరక, మా పోరలు వీడిని బాగా చూస్తారు. చోటా భీమ్ గాడిని మంచుకున్నాడు వీడు. సూపర్ మ్యాను, డోరెమాను, డోరా, ఐరన్ మ్యాన్ అందరూ ఉంటారు. బాగానే ఉన్నారు మంచిగా. ఇవన్నీ పొరలతో చేపిస్తే పిల్లలకు మంచిగా ఆలోచన శక్తి పెరుగుతుంది అని చేస్తున్న కళ ఇది. తమ్మి బాగానే మరి కొనుక్కపోతున్నారా? పిల్లలు పేరెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పోయిన కిత్తకు నువ్వు లేవా తమ్మి? నేను కనబడలేవు లాస్ట్ ఇయర్. మరి నేను చూడకపోతే పోయిన కిత్తకు కూడా కొంటుండే. మంచిగున్నది. పోయేస్తా తమ్మి, పోరలకైతే మంచిది ఒక ఆలోచన పెట్టిండ్రు. తమ్మి ఏమేమో బాగానే కొన్నావు నువ్వు. పుస్తకాలు జోరుగానే కొన్నాడు ఈ తమ్ముడు. ఎంత ఖర్చు పెట్టినావు తమ్మి? 1500 అయిందండి. 1500. ఎక్కడికించి మీరు? ఉప్పల్ నుంచి అమ్మా. పిల్లలందరూ నీ వేసుకొని వచ్చినావు? అవునండి. ఎంతమంది వచ్చారు మొత్తం? మా ఫ్యామిలీ, మా మిస్సెస్, నేను, పిల్లలు వచ్చాము. తమ్మి నువ్వేం చేస్తావు? నేను లెక్చరర్ అండి, ఫిజిక్స్ లెక్చరర్ అండి. అంత పంతులు ఎక్కువ కనబడుతున్నారు ఈరోజు నాకు. ఇప్పటిదాకా ఒక ఐషమ్మ కనబడదు, ఆమె కూడా పంతులమ్మ లెక్చరర్. ఇగో నీ పేరు తమ్మి? ఈశ్వరరావు అండి. ఈశ్వరరావు తమ్ముడు. ఈ తమ్ముడు కూడా లెక్చరర్. పోరలను వేసుకొని ముద్దుగా పుస్తకాలు కొని వెనుకొచ్చింది. తమ్మి నువ్వు కొంటున్నావు కానీ పోరలు పోనిడిచి పుస్తకాలు చదువుతారా మరా? చదివితే వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసమే తీసుకొచ్చామండి ఇక్కడికి. ఏం పేరు పెట్టా నీ పేరు? మిహిత. మిహితమ్మ. నువ్వు ఎప్పుడైనా పుస్తకం చదువుతావా? అంటే స్కూల్ పుస్తకాలు కాకుండా వేరే చదువుతావా? మిహిత బుక్స్ నార్మల్ బుక్స్, స్టోరీ బుక్స్ చదువుతావా? డ్రాయింగ్ బాగా చదువుతుంది అంటారు. పిల్లలను తీసుకొని ఇద్దరు ముద్దుగా వెళ్ళిండ్రు. కొలువు చేస్తావు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎప్పుడన్నా చదువుతావా అమ్మ నువ్వు పుస్తకాలు? మరి నేను చదువుతాను మేడం. నేను డిగ్రీ చేశాను మేడం. చదువుతాను మేడం. అంటే పిల్లలకి ఏమైనా చెప్పుదామని, పిల్లలకి ఏమైనా నేర్పిద్దామని వచ్చాం మేడం. ఏ ఊరమ్మా మీరు? మేము వైజాగ్ మేడం. వైజాగ్ వాళ్ళు. తమ్ముడేమో లెక్చరర్ కాబట్టి మంచిగా పోర్లను తీసుకొని వచ్చిండ్రు. అమ్మ నీ పేరు? నా పేరు రోజారాణి దాసరి. రోజారాణి దాసరి. నువ్వేం చేస్తావమ్మా? నేను ఈ పుస్తకం రాసింది నేనే, ఎర్రమల్లెలు. ఎర్రమల్లెలు నవల రోజారాణి దాసరా? ఇది నీ పుస్తకం? అవును. నీ వయసు ఎంతమ్మా? 30. ఇంత చిన్నగా నువ్వు అప్పుడే పుస్తకం రాసినవా? పుస్తకం రాయాలంటే చాలా పెద్దోళ్ళు కావాలనుకుంటాను నేను ఎప్పుడు. ఇట్లా బాగా అనుభవం వచ్చి పెద్ద ముసలోళ్ళు అయితే లేటకలు అన్నీ వచ్చినాక అప్పుడు పుస్తకాలు రాసిన. నువ్వేమో జాతగా ఉన్నావు, నువ్వు ఇప్పుడే పుస్తకం రాసినావు మరా? అవును. ఏమిటికి ఇట్లా రాసినావు? ఏం చదువుకున్నావు? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన, సోషల్ వర్క్ చేసిన. తర్వాత బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎక్కడ పుస్తకము? నీ ఎర్రమల్లెలు ఆడికించి. నువ్వు ఎవరు? మన నల్గొండ జిల్లా మునుగోడు. ఆడ పుట్టింది ఈడ మళ్ళీ ఎర్రమల్లె. అది కథ. మొత్తానికి పుస్తకం రాసినావు. ఏడున్నాయి మరి నీ పుస్తకాలు? 287 స్టాల్ దగ్గర ఉన్నాయి, ఝాన్సీ పబ్లికేషన్స్. మీరంతా అక్కడికి వచ్చిండ్రు. మరి నీ పుస్తకం అమ్ముడేనా? నువ్వేమైనా పుస్తకాలు కొనుక్కున్నావా? కొనుక్కుంటా, లాస్ట్ రోజు కొనుక్కుంటా. ఇప్పుడైతే నా పుస్తకాలు సేల్ అవుతున్నాయి. సో నేను లాస్ట్ రోజు మంచిగా సేల్ అవుతున్నాయి. యువతల బందికి వస్తే ఒక తమ్ముడు పెద్ద సంచి పట్టుకొని 2 పెద్ద పుస్తకాలు కొనుక్కున్నాడు. ఏం కొన్నావు తమ్మి గంత పెద్ద పుస్తకాలు? ఎవరికి ఇద్దాం అనుకున్నావు? అరే పెద్ద బాల శిక్ష, నా చిన్నప్పటి పుస్తకం ఇది. అవును. పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగం అంట. అది తమ్మి 2 పార్ట్స్. ఒకటి, ఇంకొకటి కీర్తి కిరీటాలు గురుజా కన్యాశుల్కం గురించి. అయ్యా కన్యాశుల్కం నాటకం ఎరకలేదా తమ్మి నీకు? మంచిగా ఉంటుంది. ఫ్రెండ్ గురించి. మా ఫ్రెండ్ కోసం తీసుకోవడానికి వచ్చాను అనమాట. తమ్మి ఎంత ఖర్చు పెట్టినావు? అయ్యో ఈ బుక్ ఫెయిర్కి వచ్చేసి ఆల్మోస్ట్ 12,000. థర్డ్ డే వచ్చాను. 12,000? ఏం చేస్తావు తమ్మి నువ్వు?
నేను వచ్చేసి హిందుత్వం కోసం పనిచేస్తున్నాను. నాది శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ అనమాట. సో ధార్మిక పుస్తకాలు కొన్నాను. మనుస్మృతి కొన్నాను, పరాశర స్మృతి, తర్వాత కొన్ని చరిత్రలు, కాకతీయ హిస్టరీ గురించి, తర్వాత ఇంకా కొన్ని గ్రంథాలు, ఋషిపీఠము షణ్ముఖ్ శర్మ గారు రాసినటువంటి కొన్ని పుస్తకాలు. సో ఈరోజు వచ్చేసి ఇంకా కొన్ని పుస్తకాలు మా ఫ్రెండ్ కోసం ఇలా అంటే వాళ్ళు తీసుకోవడానికి వచ్చాను. 12,000 ఖర్చు పెట్టిన తమ్మి. నీ పేరేంది? నా పేరు అండకొండ రాముడు. అండకొండ రాముడు. రాముడు మంచిగా ఉన్నది పేరు, అండకొండ రాముడు. కొండ రాముడు అన్నట్టుగా అందరికి అండ ఉండాలి మరి. అయ్యో తప్పకుండా. అండకొండ రాముడు అని పేరే పెట్టుకున్నాడు. దేవాలయ పర్యవేక్షణ చేస్తుంటాను ఎక్కువగా. మాది ప్రాపర్ వచ్చి కడప. నీ ఏంగా చదువుతావా తన పుస్తకాలు? అయ్యో చదువుతాను. నా గ్రంథాలయమే ఉంది, ధార్మిక గ్రంథాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వేదాల నుంచి తర్వాత ఇతిహాసం. 24,000 అంట అది 4 వేదాల పుస్తకము. అదే మరి కృష్ణారెడ్డి గారు అవి తీసుకున్నాను. మరి అందరికి అండదాండు ఉండాలి, అండకొండ రాముడు అని పేరు. అయ్యో తప్పకుండా. చాలా గ్రంథాలు మనకు దొరక ఒకటే సార్. కొన్నిసార్లు మనకు పురాణాల విషయంలో అయితే ఫస్ట్ టైం ఇది నేను 3 years నుంచి వస్తున్నాను బుక్ ఫెయిర్కి. ఇది 37 సంవత్సరం కొన్న పుస్తకాలని చదివేసినవా తమ్మి? అన్ని లేదక్క, కొన్ని ఉన్నాయి ఇంకా. ఎందుకంటే ఇది చదవాలి కదా. మనకి ఏంటంటే ఇప్పుడు హిందుత్వం పైన మనం కొన్ని డిబేట్ చేస్తుంటాము. మనకు కౌంటర్స్ వచ్చినప్పుడు కూడా వాడిని రెఫరెన్స్లు తీసుకోవడానికి కూడా మనకు పనికొస్తాయి. తమ్ముడు పుస్తకాలు మామూలుగా కొనలేదు. ఎందుకు కొన్నాడు అంటే ఇగో రిఫరెన్స్లు ఇట్లా అవన్నీ చేసుకోవాలని అంటే వనకొస్తాయి అని అనుకున్నాడు. తమ్మి బాగున్నావా? మస్తు నీ ముఖం చూస్తుంటే ఆడన కొట్టి చూసినట్టు యాదకొస్తున్నది. అవునండి. మీ పేరు తమ్మి? నా పేరు ఎన్ శ్రీ రఘునందన్ కుమార్ అండి. నేను ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ని. గ్రహాలు అదే కదా ఓ నీత కొత్త అనుకున్న తమ్మి. రానిక కానీ కాకపోయి నాకు చంద్రాయన్ అప్పుడు నన్ను అందరు అడిగిన నువ్వు పోతలేవని నాకు చంద్రాయన్ అంటే మొదలు తెలియకపాయి. తెలిస్తే మరి నాకు గంత పెద్ద చదువు నాది కాదు కదా, నాకు తెలియకుండా ఉంటుంది కాబట్టి ఎట్లున్నదో ఏందని. ఏం తమ్మి ఎట్లా నడుస్తున్నది మన చంద్రాయన్, ఎట్లున్నది మన పరిస్థితి, ఎట్లున్నది ఇప్పుడు? ఈ వానలు అడమైన వానలు 3 రోజుల నుండి కొడుతున్నాయి. ఆంధ్రాలో వాన వస్తే మనకెందుకు తమ్మి, గిడ మనకు కూడా వాన పడబట్టి. అవునండి, అంటే ఇదంతా మనుషులు చేస్తున్న వ్యవహారమే. కాకపోతే అంతరిక్ష రంగంలో మన భారతదేశం అయితే చాలా పరిశోధనలు చేస్తూ ఉంది. పోయిన సంవత్సరం మనం చూసాం చంద్రయాన్ 3లో చంద్రమండలం మీద దిగాం. ఇప్పుడు రాను రోజుల్లో చంద్రయాన్ 4 చేయబోతుంది మన భారతదేశం. చంద్రయాన్ 4లో చంద్రుడి మీద దిగడమే కాకుండా అక్కడ నుంచి ఆ మట్టిని తీసుకొచ్చి రెగోలిత్ అంటారు, అది తీసుకొచ్చి మళ్ళీ ఎర్త్ మీకు తీసుకొచ్చే ప్రయత్నం మన భారతదేశం చేస్తూ ఉంది. అయితే దానికి కావాల్సిన ఏదైతే ఇంపార్టెంట్ మిషన్ ఎక్స్పెరిమెంట్ ఉందో ఈ నెల డిసెంబర్ 30కి జరగబోతోంది. స్పేడెక్స్ అనే డిసెంబర్ 30కి మన భారతదేశం స్పేడెక్స్ అనే ఒక మిషన్ చేస్తూ ఉంది. అందులో 2 ఉపగ్రహాలని కలిసి పంపిస్తారు. అది అంతరిక్షంలో విడిపోయి ప్రయాణం చేస్తాయి భూమి చుట్టూ. తర్వాత శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఆ 2 ఉపగ్రహాలని దగ్గర తీసుకొస్తారు. సో అది కనుక సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఫ్యూచర్లో మనము అంటే కొన్ని దేశాలు మాత్రమే ఆ టెక్నాలజీ ఉంది. ఆ ప్రయోగం ఈ 30 తారీఖు నాడు జరగబోతుంది. ప్రయోగం అయినాక నాకు ఒకసారి ముచ్చట అంతా చెప్పుతామి, నాకేమో కసుంటి అన్ని తెలియదా? అది ఈ 30 డిసెంబర్ నాడు జరిగే మిషన్ కనుక సక్సెస్ అవుతే చంద్రయాన్ 4ని మనము మన భారతదేశం 2024లో చేయాలనుకుంటుంది. ఒక అంతరిక్షంలో స్టేషన్ మనం సునీత విలియమ్స్ గురించి చదువుతున్నాం. ఇంకా రాలేదంట కదా ఆమె, అడిగి పోయిందంటే మళ్ళీ నెలలో వస్తుంది, ఫిబ్రవరి దాకా రావచ్చని మన పేపర్లో వచ్చింది, మా పొరలు చదివింది. అవునండి, అవును. అయితే అట్లాంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భారత్ సొంతంగా 2035 కల్లా కడదాం అనుకుంటుంది. అయితే అవన్నీ కూడా సక్సెస్ కావాలి అంటే 30 డిసెంబర్ నాడు మన భారతదేశం చేసే ప్రయోగం సక్సెస్ కావాలని కోరాలి. అయితే ఇవాళ మన ఈ ఒక బుక్ ఫెస్టివల్లో కూడా మనం తమ్మి నువ్వే గంత పెద్ద చదువుకునేటోనివి, నువ్వు మళ్ళీ ఏం కొనుక్కొని వచ్చినావు? అంటే ఈ అమ్మాయి మా అమ్మాయి వ్యోమాక్షర పేరు గిట్ట అట్లనే పెట్టినావు అంతరిక్షం. అడగండి అవని వ్యోమాక్షర ఏంటో. నీ పేరుకి అర్థం తెలుసా బేటా నీకు? ఏం అర్థము నీ పేరు? వ్యోమ అంటే స్పేస్, అక్షర అంటే నేచర్. అక్షర అంటే నేచర్, వ్యోమ అంటే స్పేసా? అంతరిక్షము అటెనక ప్రకృతి. అంతరిక్ష ప్రకృతి. ఏం చదువుతున్నావు బేట ఇప్పుడు? 5th క్లాస్. ఏమని పుస్తకాలు బాగానే కొనిపించుకున్నావు మీ నాయనతోటి, మళ్ళీ అవన్నీ చదువుతావా? ఫోన్ పట్టుకొని కూర్చుంటావా? చదువుతా. ఈమె ఫోన్ చూస్తుందా చూడదా? నిజం చెప్పమ్మా. చూస్తుంది, అది కామన్ కదా. కాకపోతే బుక్స్ కూడా ఇంపార్టెంట్, బుక్స్ కూడా చదవాలి నాన్నలాగా. బుక్స్ నువ్వు ఏమైతావు బేట పెద్దగా? ఇంకా సోల్జర్. చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీ నాయన గత పెద్ద కొలువు చేస్తున్నాడు రగా, నువ్వేమో సోల్జర్ అని పడితివి. ఇటు రావా మీ నాయన దిక్కు? సోల్జర్. దేశ సేవ ఇద్దరు, ఇక్కడో దేశ సేవ, ఇక్కడో దేశ సేవ, ఇద్దరు దేశానికి త్యాగం, మధ్యలో త్యాగం చేస్తున్నారు.
చూసినారులా అమ్మ నువ్వు ఎంత అదృష్టవంతురాలు అమ్మ. ఒక బిడ్డనేనా? ఒక్క బిడ్డ అయినా కూడా సోల్జర్ అంటే సరే అన్నది. వాళ్ళ ఆయన దేశంకి సేవ చేస్తున్నాడంటే సరే అన్నది. వీళ్ళదేమున్నదా అమ్మ గొప్పతనం? నీదే గొప్పతనం. వాళ్ళిద్దరిదే కదా, వాళ్ళ దేశానికి సేవ చేస్తున్నా, నేను వాళ్ళిద్దరికి చేస్తున్నా అంతే. అంతే, అట్లయినా కూడా అస్సలు సేవ నీదే. అంటే ఒకటేనండి, ఇప్పుడు అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నది మన భారతదేశం. చంద్రయాన్ 1 చేసింది, చంద్రయాన్ 2 చేసింది, చంద్రయాన్ 3 చేస్తుంది. రాను రోజుల్లో వ్యోమగాములని అంతరిక్షం పంపించబోతా ఉన్నాం. అండ్ 2025లో మనకు చెప్పాలంటే ఒక భారతీయుడు, అంటే మనకి ఎప్పుడో రాకేష్ శర్మ 1984లో అంతరిక్షంలోకి వెళ్ళాడు రష్యా సహాయంతో. 2025లో ఆ మిషన్ జరగబోతోంది. 2025లో మనకి ఒక భారతీయుడు, మన భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళబోతున్నాడు మార్చ్ లేదా మే మంత్లో. సో ఇట్లాంటి అన్ని అంశాలు మరి ప్రజలకు వెళ్ళాలి కదా. ఎందుకంటే ఈ విజ్ఞానం, ఎందుకంటే మన భారతదేశం ఇన్ని చేస్తున్నప్పుడు అసలు 2040 వరకు ప్లాన్ ఉందండి. అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ జరిగింది. వేరే దేశాలు చాలా ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి, ఆల్రెడీ చేశాయి. మన భారతదేశం ఇప్పుడు మనకి తెలుసు, అంగారగ్రహం మీద చేసాం, మనం చంద్రుడి మీద చేసాము. ఇప్పుడు శుక్రగ్రహం మీద పరిశోధన చేయడానికి కూడా ఒక మిషన్ మన భారతదేశం పంపబోతా ఉంది. ఇన్ని ముచ్చట్లు నెత్తిలో పెట్టుకొని ముద్దుగా ఆ పిల్ల ఎంబడి పుస్తకాలు కొనుక్కొని వచ్చిన తమ్మి, నీకు సంబంధించిన పుస్తకాలు ఏమైనా దొరికేనా మరిడా? అవునండి, అంటే నేను చూస్తున్నాను ప్రజలకి ఎంతవరకు, అంటే ఒకప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అసలు మనకి చదువుకుందామన్నా తెలుసుకుందామంటే అంతరిక్షం గురించి పుస్తకాలు దొరికేవి కావు. ఒకవేళ దొరికినా చాలా కాస్ట్లీ ఉండేవి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా పుస్తకాలు అంతరిక్ష విజ్ఞానం మీద. ఈవెన్ విమాన్ బస్సు అని చెప్పేసి నేను ఒక శాస్త్రవేత్త తెలుసు, చంద్రయాన్ 3 గురించి కూడా ఒక పుస్తకం ఉన్నదండి. సో కాకపోతే మీరు అందరూ కూడా ఈ బుక్ ఫెస్టివల్కి వచ్చి వెతకాలి, అది వెతికితే కానీ మీకు దొరకదు. సో చంద్రయాన్ 3 గురించి ఇట్లాంటి ఎన్నో మిషన్స్ గురించి తెలుసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ కమింగ్ హియర్. అయ్యన్న చాలా మొత్తము అంతరిక్షము అవన్నిటికి సంబంధించిన ముచ్చట్లు చెప్పే వచ్చే రఘునందన్ అన్న, ఈ అన్న పేరు. ఈ అన్న బుడ్డదాని కోసము పుస్తకాల కోసం వచ్చి దానికి కూడా అది కూడా చదువుకోవాలనుకుంటున్నది కాబట్టి చిన్నది ఇంత పుట్టకున్నది. ఈ అమ్మకు సోల్జర్ కావాలని కోరుకున్నదంట. ఇంత ముద్దుగున్నది. ఇదిగో నువ్వు ఏది కావాలని అనుకుంటే అది గట్టిగా మంచిదా, ఇదే కావాలా అదే కావాలా అనుకోకు. నువ్వు ఏది కావాలనుకుంటే అది చదువుకో. మంచిగా చదివిస్తారు, మంచిగా. మీ అమ్మ మీ నాయన అంత చదువుకున్న వాళ్ళు కదా, బాగా చదువుకో. మరి ఇంకోటి ఏంటంటే, అంటే సోల్జర్ అని మనం చెప్పింది కదా, మనకు ఆ మధ్య తెలుసు మనము సర్జికల్ స్ట్రైక్ చేసినాం. అంటే ఏమైందంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు మన దేశంలోకి వచ్చేసి చాలామందిని మన సోల్జర్స్ని చంపిన పరిస్థితి మనం చూసినాం. అయితే మన భారతదేశం అడిగింది, మీరు ఇట్లా చేశారంటే పాకిస్తాన్లో ఏమంటే మేము చేయలేదు అన్నారు. అయితే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి భారతదేశం ఏం చేసింది అంటే, మన భారత ప్రభుత్వం ఇస్రో సహాయం తీసుకుంది. ఇస్రోకి సంబంధించిన కార్టోసాట్ శాటిలైట్స్ అని ఉంటాయి అన్నమాట. అవి భూమి నుంచి 650 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. సెకండ్కి 8 కిలోమీటర్లు, ఎన్నో వేల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతాయి. అట్లాంటి ఒక శాటిలైట్తో ఆ ఒక టెర్రరిస్టులు ఎక్కడ ఉంటారో మన శాస్త్రవేత్తలు కనుక్కొని భారత ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్తో ఆ టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని సర్జికల్ స్ట్రైక్ చేశాం. సో ఇలా ఆమె సోల్జర్ అయినా కూడా అంతరిక్ష పరిశోధనలో ఉండే మిషన్స్ మాత్రం ఖచ్చితంగా, ఉపగ్రహాలు ఖచ్చితంగా శాస్త్రవేత్తలకి అంటే సోల్జర్స్కి హెల్ప్ చేస్తుంది. అంటే ఇట్లా చంద్రుడి మీద మిషన్స్ పంపడమే కాదు, మన భారతదేశం, మన ఇస్రో దేశ రక్షణలో. అదే కాకుండా మొన్న ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. 1999లో ఒక తుఫాన్ వస్తే 10,000 మంది చనిపోయినారండి. మొన్న ఒక తుఫాన్ వచ్చింది సేమ్. అయితే అదే కాకుండా మొన్న వస్తే కేవలం 3 చనిపోయారు. 4 లక్షల మందిని మన ఇస్రో ఒక ఉపగ్రహ చిత్రాల ద్వారా మనం సేవ్ చేయగలిగినాం. సో ఇస్రో గురించి ఇంకా పుస్తకాలు రావాలి, చాలా పెద్ద ఎత్తున రావాలి. ఎవరి దీన్ని ఏమంటారు, ఎవరి చదువుకునే సంబంధమైన రంగం ఉంటుందో ఆ సంబంధమైన రంగంలో పుస్తకాలు రావాలంటున్నాను. అన్న నాకు నేను మళ్ళీ వచ్చి నేను కలుస్తా, ఒక పారి జరగదు, నేను బిజీగా ఉన్నా, అది ఉన్నా ఇది ఉన్నా అనద్దు. మరదల పిల్ల నీ పేరు? పావని. పావని అమ్మ, నువ్వే, నేను నీకే ఫోన్ చేస్తా, మీ ఆయనకి చెయ్య. బాయ్ బెట్ట, మళ్ళా కలుస్తాం. మంచిగా చదువుకో, పెద్ద సోల్జర్ కావాల్సింది దానివి నువ్వు అసలే. అమ్మ నువ్వేం కొన్నావు? బుక్స్ కొన్నావు. ఏమేమి పుస్తకాలు కొన్నావమ్మా? ఏం కొన్నావు బేట? సౌందర్య లహరి. సౌందర్య లహరి అంటే లలిత సహస్రనామం. లలిత సహస్రనామం 2 బుక్లు కొన్నావు. 2 పుస్తకాలు కొనుక్కున్నావు. నువ్వేం కొనుక్కున్నావు బేట? నేను చాణక్య నీతి ఇంకా 2 నావెల్స్ కొనుక్కున్నాను, ఇంగ్లీష్ నావెల్స్. చదువుతావా అమ్మ? మరి టైం దొరుకుతుందా? ఆఫీస్ పోతూ అప్పుడప్పుడు టైం ఖాళీ ఉన్నప్పుడు చదువుతాను. చదువుతూ పోయిన సంవత్సరం వచ్చినట్టువా? లేదు, ఇదే ఫస్ట్ టైం వస్తుంది. మీరు మీ ఆయన వచ్చారు? మా కూతురే ఆమె ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళింది, నేను మా బాబు మా ఆయన వచ్చాం.
ఎంత ఖర్చు పెడతారమ్మా పుస్తకాల మీద? లాస్ట్ ఇయర్ 2000 కొన్నాము. 2000 కొన్నాము. కూడా దాదాపు అంతే అయింది. 2000 అయింది. వానికి బుడ్డానికి ఏం కొనొద్దా మరి తమ్మునికి? ఎందుకు తమ్మి నువ్వు పుస్తకం వద్దు ఫోనే చూసుకుంటా అనుకున్నావా? మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తుంటామండి, మీ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తుంటాం. మొత్తానికైతే వీళ్ళు కూడా ఏడికెంచి వచ్చిండ్రక్క మీరు? మల్కాజ్గిరి. అందరిని పలకరించుకుంటూ వస్తుంటే ఒక 4 తమ్ముళ్ళు ఒక రకం బట్టలు వేసుకొని ఎంటకొకటి రాసుకున్నారు. అది చూసే వచ్చిన నేను. ఒకటే ప్రపంచం అంట, ఒకే ప్రపంచం ఎన్నో కథలు, ఒకే ప్రపంచం ఎన్నో కథలు అని అందరు ఒక తీరుగా బట్టలు వేసుకొని వచ్చిండ్రు. వీళ్ళు అంటే మీరు ఏం చేస్తారు తమ్మి? ఏం కథ మీది? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి మామూలుగా అందరూ. ఎవరు? నేను వైజాగ్ అండి. నువ్వు తమ్మి? ఏం పేరు తమ్మి? సంవరణ్. నీ పేరు తమ్మి? ఆదిత్య అండి. ఆదిత్య. సంవరణు. కవనమాలి. కవనమాలి. నేను రైటర్ని. ఆ పెన్ నేమ్తో రాస్తుంటాను. మహబూబ్ నగర్ దగ్గర. అసలు పేరు ఏంది తమ్మి? మహేష్. మహేష్ తమ్ముడు. పెన్ పేరేమో కవనమాలి. మంచిగా పేరు మంచిగా పెట్టుకున్నావు తమ్మి. నీ పేరు తమ్మి? మాధవ్. నువ్వు ఎక్కడ? నేను సినిమాలో ట్రై చేస్తున్నానండి, రైటర్ డైరెక్టర్గా. మేము గుంటూరు నుంచి వచ్చానండి నేను. ఇది గుంటూరు, ఇది విశాఖపట్నము, ఇవి రెండేమో హైదరాబాద్, ఒకటి మహబూబ్ నగర్ ఒకటి. తమ్మి నలుగురంతా ఒక్కో రకం బట్టలు వేసుకొని ఏం కథ రాస్తున్నారు? ఏం కథ? మేమందరము ఇన్స్టాగ్రామ్లో పేజెస్ పెట్టామండి. ఈయన రచయిత, ఈయన తెలుగు కలెక్టివ్ అనే పేజ్ నడుపుతాడు. నేను తెలుగు తుణుకలు అనే ఒక పేజ్ నడుపుతాను. ఈయనేమో మా అందరికి సహకరిస్తూ ఉంటారు రచనల్లో. మేమందరం పుస్తక పరిచయాలు, తెలుగు భాష గురించి మొత్తం అంతా పోస్టులు పెడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ అంటున్నావు కదా తమ్మి, ఇట్లా సాఫ్ట్వేర్ చేసేటోళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు చదువుకోనికనే, వాళ్ళ కంప్యూటర్లలో వాళ్ళు గుంజుకోనికనే వాళ్ళు పొద్దుగాల వచ్చినట్టు రాత్రి దాకా అన్ననే పని చేస్తుంటారు. మళ్ళీ బయటకు వచ్చినాక వాళ్ళకి పని చేయనికే తెలుగు భాష మీద గింత రాయనికే గింత టైం దొరుకుతుందా తమ్మి? అదేంటంటే అండి, మేము అందరం పుస్తకాలు బాగా చదువుతాం అనమాట. పోయినసారి బుక్ ఫేర్లో ఒక్కొక్క స్టాల్ దగ్గర మేము అందరం ఉండి అందరికీ పుస్తకాలు సజెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఉండేసాక ఈసారి ఏమనిపించిందంటే, ఇక్కడ వేరే స్టాల్ దగ్గర ఉండడం ఎందుకు, మనమే ఒక స్టాల్ పెట్టి మనకు నచ్చిన పుస్తకాలన్నీ ఒక చోట పెట్టి అమ్ముదాము, అందరికీ ప్రమోట్ చేద్దాము అని వచ్చాం. ఇది ఏంటంటే మేము ఇప్పటివరకు మా టీం అంతా మేము చదివిన పుస్తకాల్లోంచి ఈ పుస్తకాలు కొన్ని సెలెక్ట్ చేసి ఇవి అందరూ చదివితే బాగుంటుందని చెప్పేసి నవలలు, కథలు, అనువాదాలు, కవిత్వం అన్నీ కలిపి ఒక 300 పుస్తకాలు లిస్ట్ అవుట్ చేసాము. మీ పొద్దు రేపు ఇప్పుడు మీరు అంటే మంచిగా చదువుకున్న పిల్లలు కాబట్టి చదువుకున్నాక వచ్చిన తెలివితోటి మీరు ఇదంతా చేస్తున్నారు. ఇప్పటి పోరలు అవులో ఆన్లు యొక్క ఒక ఆడపిల్లలు అని లేదు, మగ పిల్లలు అని లేదు, ఒక్కటే ఫోన్లు పట్టుకున్నాడు, దాంట్లో మూతి పెట్టుడు, కళ్ళకు దొడ్డు అద్దాలు వచ్చినా సరే కానీ అందులోకించి మూతి బయటికి తీస్తలేరు. అసలు పోరలను ఒక పార గుంజుకొచ్చి ఇటు గుంజుకొని రావాలంటే కష్టం కదా తమ్మి? లేదండి, అంటే ఇంతకుముందుకు అలా ఉండేదేమో, బట్ ఇప్పుడు మారుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్లీ మా దగ్గర తీసుకున్న చాలా పుస్తకాలు అందరూ యంగ్స్టర్స్, కాలేజ్ పిల్లలు, ఇప్పుడు జాబ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కొన్ని పుస్తకాలు చదివి మిగిలిన పుస్తకాలు మాకు సజెస్ట్ చేయండి అని చెప్పి ఇక్కడికి వచ్చి మరీ బుక్స్ తీసుకెళ్తున్నారు. చదివే వాళ్ళు మాత్రమే కాదండి, ఇందులో రాసిన వాళ్ళు కూడా చాలా మంది వరకు 35 లోపు ఉన్న వాళ్ళే. అలాగే మేము ప్రతి నెల తెలుగు కలెక్టివ్ ద్వారా మీటింగ్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం. రచయితని, పాఠకుల్ని తీసుకొచ్చి ప్రతి నెల దాదాపుగా 20 మందిని కలుస్తూ ఉంటాం, కొత్త పాఠకుల్ని. ఇప్పుడు 2 సంవత్సరాలుగా చేస్తున్నాం ఇదే పని. మేము 25 ఏళ్ళ పిల్లలు రేపటి రోజు మంచిగా బతుకు మంచిగా ఉండాలంటే ఏం చదువుకోవాలి? లోక జ్ఞానం రావాలి మొదలు. జలంధర గారు రాసిన పున్నాగ పూలు మన తెలుగులో ఒక మంచి లైఫ్ సెల్ఫ్ హెల్ప్ బుక్ అనొచ్చు. మనకి ఎప్పుడో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఏదో ఒక పుస్తకం చదవాలి అంటే ఆ పుస్తకంలో మంచివి ఉంటాయి అన్నమాట. జలంధర గారు రాసిన పున్నాగ పూలు మంచిగా ఉన్నదంట. రావూరు భరద్వాజ రాసిన జీవన సమరాలు. కథలు అంటే ఎక్కడో ఉండవు, మన చుట్టూనే ఉంటాయి. మన చుట్టూ తిరుగుతున్న మామూలు అంటే వీధులు ఊడ్చే వాళ్ళ గురించి, టిఫిన్ బండ్లు పెట్టుకునే, ఇలాంటి చెప్పులు కుట్టుకునే వాళ్ళు, వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వీళ్ళ జీవితాల గురించి, మనసుంటి ముట్టు తిరిగేటోళ్ళు ఎవరెవరు అవుతుంటారో వాళ్ళందరి గురించి కథలు రాసిండ్రంట రావూరు భరద్వాజ సారు. జీవన సమరాలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. జీవన సమరాలకు వచ్చిందా? ఇగో ఈ తమ్ముళ్ళు ముద్దుగా మంచిగా పెట్టిండ్రు. మీది ఏమన్నా ఉంటే ఎప్పుడు అందులో చూస్తాం. కానీ మా ఈ ముగ్గురివి 3 ఇన్స్టాగ్రామ్ పేజెస్ అండి. తెలుగు కలెక్టివ్, తెలుగు తుణుకలు, కవనమాలి. మేమందరం ఒక 5-6 కలిసి పెట్టాము. ఇది మంచిగా ఉన్నారు ముద్దుగా. పోరలు కూడా ముద్దుగా చెక్కుమ అంటున్నారు. ఎవ్వలకి అంటద్దా లేవు, ఆయనకు ఒకటి రాష్ట్రానికే ఉన్నాయి. వీళ్ళు బాగా చదివి పుస్తకాలే చదువుతారు, ఫోన్లు తక్కువ చూస్తారు కాబట్టి మంచిగా ఉన్నారు. ఆరోగ్యంగా మంచిదా?
మీరు గిట్ల ఇట్లాంటి పుస్తకాలు చదవండి అని చెప్పనికే వయసు పిల్లలు వీళ్ళంతా ముసలోళ్ళు ఎవరు లేరు ఈడ. అంత చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఇంత మంచి ఆలోచనతో చేస్తున్నారు. నువ్వేం కొనడానికి వచ్చినావు తమ్మి? నేను ఈ రేషనలిస్ట్ బుక్స్ అండి, హేతువాదం రిలేటెడ్ బుక్స్. సో ఎక్కడికి వచ్చినావు? నేను నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. నల్గొండ. నీ పేరు తమ్మి? లచ్చిరామ్. లచ్చిరామ్ తమ్ముడు. హేతువాదం పుస్తకాలు కొని నీకు వచ్చినవి. ఎంత ఖర్చు పెట్టినావు తమ్మి? మరి అరౌండ్ 1000. 2000? 1000. 1000 1000 నేను 2000 లేదు, కొన్ని బుక్స్ దొరకలేదు యాక్చువల్లీ. ఎంత వచ్చినావు మరి రావడము? లేదు, యాక్చువల్లీ ఇక్కడే ఉంటాను, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఉన్నాను. సో కొన్ని ఇట్లా బుక్ ఫేర్ ఉందంటే ఇయర్లీ ఒకసారి వస్తుంది కదా. సో రిలేటివ్ బుక్స్ చాలా ఉన్నాయన్నమాట. మామూలుగా మీ పుస్తకాలు చదవనికే మస్తు టైం పడుతుంది కదా తమ్మి. రోజు 16 గంటలు 18 గంటలు చదువుతారా అంటారు. మరి అసలు మళ్ళీ ఇవి పట్టుకొని పోతున్నావు, నీకు ఆడ టైం దొరకాలి? లేదు మేడం, అవి ఏంటంటే మన అడ్మినిస్ట్రేషన్, మన రాజకీయ వ్యవస్థ అవి మాత్రం చెప్పొచ్చు అనమాట. ఇవి అసలు మనిషి ఎట్లా పుట్టాడు, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దాని మూలంగా మనం ఎన్నో ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. పెద్ద కొలువు అయినాక నీకు చాలా మంది కొట్లాడుకొని చేసుకొని వస్తారు కదా తమ్మి, వాళ్ళని చల్లవారితో పాటు మంచిగా. ఎందుకంటే నీకు ఇంతగానో నువ్వు చదువుకునే ఆలోచన ఉన్నది కాబట్టి మంచిగా అయితే లచ్చిరామ్ తమ్ముడు. ఆ తమ్ముడు అట్లా పోతా ఉన్నాం నాడుండిగా. యువతల బందికి వస్తే ఒక తమ్ముడు పుస్తకాలు తీసుకొని నిమ్మలంగా దెబ్బ చదువుకుంటున్నాడు. ఎన్ని కొన్నావు తమ్మి? ఒక 10 నుండి 20 వరకు పుస్తకాలు ఉంటాయి మొత్తం. మంచి బర్ బ్యాగుల పట్టకొచ్చినాయి, నువ్వేమో అట్లా పట్టుకొని ఎవరు తిప్పుదాన్ని అన్నిటినీ. ఏమేమి కొన్నావు తమ్మి? ఇది మద్దూరు నాగేష్ బాబు గారి సమగ్ర కవిత్వం. ఇది ఛత్రపతి శివాజీ గారిది బహుజన పాలకుడు అనేది. ఆ తర్వాత ఇది రాజ్యం మతం కులం రాజ్యము మతము కులము కే బాలగోపాల్ గారు. ఇది నా ఇష్టం ఆర్జీ. ఇది సియా హోషిమా అనే సాదత్ హసన్ మంటో. అప్పుడు పాకిస్తాన్ ఇండియా విడిపోయిన టైంలో ఎట్లుండే అనేది. పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు ఎట్లుండే అనే పుస్తకం అంటే ఇగో తమ్ముడు కొనుక్కున్నాడు. ఇది చౌరస్తా, ఈ లేటెస్ట్ వచ్చిన చౌరస్తా, ఎర్రమల్లెలు. ఎర్రమల్లెలుగా పిల్ల కలిసింది నాకు. ఈ ఎర్రమల్లెల పిల్ల కూడా కలిసింది నాకు. ఈ రాసిన పిల్ల కలిసింది తమ్మి. చిన్న పిల్ల 30 ఏళ్ళు ఉంటాయి అంతే. చౌరస్తా. ఇది మా అన్న రాసిన నరేష్ కుమార్ సూఫీ, మెమరీస్ ఆఫ్ మంగళపల్లి అని గోవర్కన్ దగ్గర కలిసిండు. మా నరేష్ కుమార్ సూఫీ ఇట్లా కలిసిండు నాకు. బొగరాస్తాడు పొరగాడు. ఇది అలశెట్టి ప్రభాకర్ అన్న. ఈ అన్న కూడా మంచి గట్టిగా రాస్తాడు. కూరలు చదువుతారు రాసినుండే మంచి అనిపిద్దాయి. నేను చాలా మందికి చాలా ఇష్టమైన రచయిత అలశెట్టి ప్రభాకర్ అంటే బాగా రాస్తాడు. అంటే గట్టిగా రాస్తాడు అంటే గట్టిగా ముల్లేసి కూర్చున్నట్టుగానే రాస్తాడు. ఇట్లా రాయడైనా అట్లా గట్టిగా రాస్తాడే చంద్రబాబు అంటుంటారు మా పొరలు. అందుకని నాకు ఎరక మా పొరలతో ఉన్నది నా అలశెట్టి ప్రభాకర్ పుస్తకం. ఇదేంటి తమ్మి? ఇది బొంబాయి పొట్టేలని. బొంబాయి పొట్టేలు. ఏమైనా బాగానే పుస్తకాలు కొన్నావు. ఎంత ఖర్చు పెట్టినవేంది? మంచిగా ఒక 2-3,000 వరకు అయినాయి. ఏమో తమ్ముడు, మరి నువ్వేం చేస్తావు కొలు? మేము పని చేసుకోవడం, ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకోవడమే. నువ్వు వ్యవసాయం చేసుకుంటే ఇవన్నీ చదువుదామని ఎందుకు అనుకుంటున్నావు? మరా అదో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. చదువుతుంటే అంత ఇష్టం ఉంటాయి బుక్స్ అంటే. నువ్వేం చదువుకున్నావు తమ్ముడు? పీజీ అయిపోయింది, కాకతీయ యూనివర్సిటీ పీజీ అయిపోయింది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. అది అయినాక మళ్ళీ వ్యవసాయం చేస్తున్నావు, మళ్ళీ పుస్తకాలు చదువుతున్నావు. నువ్వు తమ్మి? నేను ప్రైవేట్గా జాబ్ చేస్తా. నేను డిగ్రీ అయిపోయింది. నీ పేరు తమ్మి? అశోక్. నా పేరు రాకేష్. అశోక్ రాకేష్. అశోక్ ఆడికి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీలవాయి గ్రామం నుండి వచ్చిన. నీలవాయి గ్రామము మంచిర్యాల జిల్లా 300 కిలోమీటర్ల నుండి పుస్తకాలు కొనుక్కొని వచ్చినవా? బంగారము. మంచిగా చదువుకోతా. మీ పెద్ద కొలువు రావాలని కోరుకుంటున్నాను. మంచిగా రావాలి పాటు. ఇంతకన్నా ప్రేమ ఉన్నది పుస్తకాల మీద చదువుకోవాలి అని. మంచి కొలువు రావాలి తమ్మి నీకు. మంచి కొలువు రావాలి, మంచి పెళ్ళం రావాలి. అయ్యో పెళ్ళం వచ్చిందండి పోటీపాటిగా. మంచిగా పిల్లలను కూడా మంచిగా చదువుతుంది. మరి ఓ కొడుకు ఒక బిడ్డే. తమ్ముని చూస్తే చిన్నగా ఉన్నాడు, ఇంకా పెళ్లి కాలేదు అనుకున్నా కానీ అయిందంట. పోన్పాటి నేను పుచ్చుకునే వరకన్నా సంబంధం చూడమని చెప్పకపోతుంది. నాయమైంది పోయేస్తా తమ్మి. అశోక్ కుటుంబ వ్యక్తిత్వ వికాస గ్రంథాల ప్రదర్శన అని ఉన్నది. డాక్టర్ హిప్నో కమలాకర్ అని ఉన్నది. అన్నయ్య పోటలు ఉన్నది నువ్వే కదా? నేను కదమ్మా, మా గురువు గారు. అవునా? మా గురువు గారైనా. మీ పేరన్నా? నా పేరు డాక్టర్ రమేష్ కుమార్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. రమేష్ కుమార్. మీరు ఏం పుస్తకాలు పెట్టిండ్రు? కుటుంబ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అంటే కేవలం ఫ్యామిలీస్లోని మానసిక సమస్యల మీద పుస్తకాలు దొరుకుతాయి. అన్న ఇప్పుడు మామూలుగా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు నాకు ఎరక. అంటే మనిషి ఎట్లుండాలి, ఎట్లా జరగాలి, ఎట్లా తిరగాలి, ఎట్లా ప్రవర్తన చేయాలని
ఈ కుటుంబ వ్యక్తిత్వం ఏంది మళ్ళీ ఫ్యామిలీలోని పిల్లల గురించి ఉంటుంది, పేరెంట్స్ గురించి ఉంటుంది, తల్లిదండ్రుల గురించి ఉంటుంది, వాళ్ళు కూడా వ్యక్తిత్వం వాళ్ళకు కూడా ఉంటుంది కదా, వాళ్ళని ఎలా డెవలప్ చేసుకునేది బుక్స్ చదువుకుంటే కానీ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం పుస్తకం తీసుకొచ్చిండ్రు అన్నట్టు మీరు అందరు కలిసి? అన్ని పుస్తకాలు ఉంటాయి మా దాంట్లో. ఏంటంటే బాగా క్లిక్ అయిన బుక్ ఏంటంటే మైండ్ పవర్కి మేల్కొలిపి NLP అని అమెరికన్ టెక్నాలజీ USది NLP టెక్నిక్స్ మీద బుక్స్ సార్ రాశారు. బాగా క్లిక్ అయిందండి బుక్. ఇది ప్రామాణిక గ్రంథం కింద అమెరికన్ వాళ్ళే రికగ్నైజ్ చేశారు బుక్. ఇది మైండ్ పవర్ మేలుకొలుపట పుస్తకము NLP టెక్నిక్స్ తో ఉంటుంది బుక్ అంతాను. NLP టెక్నిక్స్ ప్రామాణిక గ్రంథం కింద ఇది USA వాళ్ళే రికగ్నైజ్ చేస్తారు. వెనకాల ఉంటుందండి USA వాళ్ళు రికగ్నైజేషన్ ఫోటో ఉంటుంది అనమాట, వాళ్ళు చేస్తుంది. ఇది సార్ కమలాకర్ రాసిన బుక్ అనమాట. అన్నింటిలో బెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ కూడా సైకాలజీలోని బాగా కవర్ చేసిన బుక్ అండి ఇది. ఇది సంబంధించి చాలా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. సార్ చేసిన బుక్స్ చాలా ఉన్నాయి. లోన మేడం రాసిన బుక్స్ ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. వీళ్ళ క్లినిక్ ఇక్కడ అశోక్ నగర్ లో ఉంది మేడం గారి యొక్క కౌన్సిలింగ్ సెంటర్ అన్నమాట. ఏం పేరు మేడం పేరు? డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ గారు. యూట్యూబ్ లో చాలా వస్తాయి. హిప్నో పద్మ కమలాకర్ గారు అంటే కొట్లాటలు గిట్లాటలు తీర్చడానికి వస్తుంటది. అవి వేరు. అవి ఏంటంటే అవి బతుకు జటకా బండి చేస్తుంది. అవి కాదు. ఇవి ఓన్లీ కేవలం ఏంటంటే సైకిల్ సంబంధించిన పుస్తకాలు, సైకిల్ సంబంధించిన టాపిక్స్ మీదే టాపిక్ మాట్లాడుతుంది యూట్యూబ్ లో. పద్మ కమలాకర్ ఈ త్యాపకు చూసేసి వస్తాను తమ్మి. మంచిగా ఉన్నది, మంచి పుస్తకం చూపించినావు. ఎందుకంటే ఈ పొద్దు రేపు కొట్లాటలు గిట్లాటలు అంత కుటుంబాలలోనే అవి కాలిపోతున్నాయి. అందుకని కుటుంబంలో ఎట్లెట్లు ఉండాలి, మనుషులు ఆడపిల్లలతోటి ఎట్లా ప్రవర్తన ఉండాలి, మగ పిల్లలతోటి ఎట్లా ప్రవర్తన ఉండాలి, ఇసంటి ముచ్చట్లన్నీ ఉన్నట్టున్నాయి. అందులో కుటుంబ వ్యక్తిత్వము, కుటుంబంలో అమనాయనలను ఎట్లా చూసుకోవాలి, అకేలను ఎట్లా చూసుకోవాలి అనేది అంత రాసి పెట్టిండ్రు. ఆ పుస్తకం గిట్లున్నది. చాలా మంది కుటుంబ కలహాలు అంటారు కదా, గసుంటి రాకుండా చూసుకోవాలంటే ఇది చేసుకోవాలి. బాగానే చూసిన పుస్తకాలు అనుకుంటా వస్తుంటే ఒక అన్న దసరా పండుగకి ఇంటికి బోర్లకు బట్టలన్నీ పట్టుకపోతారు కదా, అగో అట్లా మొత్తం 1 2 3 4 5 కవర్లు పట్టుకొని బయలుదేరినవన్నా. ఎంత ఖర్చు పెట్టినావు? తెలీదు. పోయిన సంవత్సరం వచ్చినావా అన్న? నేను నెక్లెస్ రోడ్లో వచ్చాను. నెక్లెస్ రోడ్లో పెట్టినప్పుడు సుమారుగా 5-6 సంవత్సరాల క్రితం అప్పుడు వచ్చినావు. మళ్ళీ ఇప్పుడు వచ్చినావు. నువ్వేం కొలువు చేస్తావన్నా? నేను విప్రోలో చేస్తాను. విప్రోలో చేస్తూ ఎంత ఖర్చు పెట్టినావు పుస్తకాలు మీద ఈరోజు? సుమారుగా 10,000 పెట్టండి. ఎవరికి కొన్నావు? ఏం పుస్తకాలు కొన్నావన్నా? గనిగనము ఇవన్నీ స్పిరిచువల్ బుక్స్ కొన్నాను. స్పిరిచువల్ బుక్స్ కొన్నావు అంటే అన్న, మరి ఇప్పుడు ఇన్ని పుస్తకాలు కొన్నావు, చదవనికి నీకు టైం ఉంటుందా? కొలువు చేస్తావు కదా. చదవడానికి ఖాళీ ఉన్నప్పుడు చదవాలి అనే ఉద్దేశంతోనే. ఇప్పుడు ముందు కొన్న పుస్తకాలు సాటర్డే సండే ఖాళీగా ఉంటాం కదా. అంటే మాకు గురువు గారు ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే బైబిల్, భగవద్గీత, ఖురాను, గురు గ్రంథ సాహిబ్, వేదాలు ఇవన్నీ చదవాలి అని చెప్పారన్నమాట గురుగారు చెప్పారు. అందుకనే అవన్నీ అన్నీ దొరికినాయి కానీ ఒకటి మాత్రం దొరకలేదు. గురు గ్రంథ సాహిబ్ ఒకటి దొరకలేదు. యువతల బంధుకు వస్తే ఒక చెల్లెలు పుస్తకం పట్టుకొని ఉన్నది. ఇది కొనుక్కున్నావా నువ్వు? కొనుక్కున్నావా ఇది అంటున్నా? లేదు, నేనే రాశాను ఇది. నీ పేరేందమ్మా? నా పేరు సుష్మిత మానస. సుష్మిత మానస. నిజంగానే రాసినవా? నేనే రాశాను. ఏమున్నదా? నెలలో రాశాను. ఇది లవ్ స్టోరీ, ప్రేమ కథ రాసినవా? ఎందుకు బెట్ట ఇంకా వేరే ఏం రాయబుద్ధి కాలేదా? అంటే ఈ ఏజ్లో నీ ప్రేమ కథలే కదా అందరికీ నచ్చుతుంది. అండ్ నా ఏజ్ వాళ్ళకు కూడా అసలు ప్రేమ అంటే ఏంటో తెలియాలి అని చెప్పి ఈ కథ రాశాను. ఇది ఏంటి అని అంటే, ఒక చిన్ననాటి స్నేహితులు, పుట్టి పెరిగిందేమో లండన్లోని, తర్వాత చాలా కష్టాలు అవి వస్తుంటుంది, పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, మాఫియా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో వీటన్నిటి మధ్యలో వీళ్ళ ప్రేమ కథ ఎలా సాగుతుందో అనేది రాసింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ పుట్టి పెరిగినావు రాజా? నేను పుట్టిందేమో విశాఖపట్నం, కానీ పెరిగిందేమో వచ్చి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై. ఇప్పుడు నీ వయసు ఎంత మరా? 25. 25 ఏళ్ళకి పిల్ల ఇంత పెద్ద పుస్తకం రాసింది. రాసుడు కాదు అంటే తర్వాత ఏం రాద్దామని మరి? తర్వాత ఇంకొక బుక్ రాశాను. ఇదేమో క్రైమ్ థ్రిల్లర్. యాక్చువల్లీ ఇది నేను అడ్విశేష్ గారు ఉన్నారు కదా, ఆయనని మైండ్ లో పెట్టుకొని మరీ రాశాను. ఆయన్ని కలిస్తే ఒకసారి ఇద్దాము అని. ఫస్ట్ ఈ బుక్ ఇది ట్రూత్ ఆర్ ట్రూత్ అని చెప్పి. ట్రూత్ ఆర్ ట్రూత్ మీరు అందరు యాద పెట్టుకోండి. మళ్ళీ నాకు యాదకుంటతో ఉండదో. ఈ త్యాపకు అడ్విశేషన్ కలిసినప్పుడు పోయి చెప్తా గానీ ట్రూత్ ఆర్ ట్రూత్ అని రాసింది సుష్మిత. ఒకసారి చదువుతామి అని చెప్తుంది. అది క్రైమ్ థ్రిల్లర్, ఆయనకి బాగా నచ్చుతుంది కూడా. అండ్ ఈ పుస్తకాన్ని తెలుగులో కూడా అనువాదం చేయాలనుకున్నాను, ఎందుకంటే చాలా మంది నన్ను తెలుగులో అనువాదం చేయమంటున్నారు. సో తెలుగు వచ్చిన తర్వాత తెలుగులో అనువాదం చేసి. మీ నాయన ఏం చేస్తుండే? నాన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్.
మరి గిన్నెలు ఎవరన్నా మీకు ఆందాన్లు ఎవరన్నా రాసేటోళ్ళు ఉన్నారా? నాన్నగారే మా ఇంట్లోనే 1000 పుస్తకాలు ఉన్నాయి. ఆ 1000 పుస్తకాలు మేము చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. మా అన్నయ్య చదువుతాడు, మా అన్నయ్య PhD చేస్తున్నాడు, మా తమ్ముడేమో వచ్చి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, నేను మాస్టర్స్ కంప్లీట్ చేశాను పబ్లిక్ హెల్త్లో. వాళ్ళ ఇంట్లో ఇక పుస్తకాలు చుట్టుముట్టు అంత పుస్తకాలు ఉంటాయి, వాళ్ళకి రాయనికి రాదా? ఇక అట్లా వచ్చింది. ఏదైనా మంచిగా రాసిన బంగారు తల్లోలే. థ్యాంక్ యూ అక్క. ఇంత చిన్న పిల్ల పుస్తకం రాసుడు అంటే ముద్దుగా అనిపిస్తున్నది నాకు. 25 ఏళ్ళకు పుస్తకం రాసింది. మంచిగా పెద్ద రచయిత కావాలి, పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఉంటే నాకు చాలా అక్క. పెద్ద పెద్ద అవార్డులు కొట్టాలి చెల్లి. ఆడపిల్లలు ఇట్లా మంచిగా చదువుకొని పుస్తకాలు రాసుడు, పుస్తకాలు చదువుడు, పుస్తకాలు కొనుడు, పుస్తకాలు దుకాణాలే పెట్టుడు ఏమున్నది అనుకుంటున్నారు? యువతల బంధుకు వస్తే మొత్తం అంతా గ్రంథాలయం వల్ల స్టాల్ లాంటిది. స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ఏముంది, ద పెయింటింగ్స్ ఇన్ ద బుద్ధిస్ట్ కేవ్ టెంపుల్ అని ఒకటి రాసింది. 1806 సంవత్సరము లండన్ అంట. ఇదన్నా రేర్ బుక్స్ మేడం. ఇవన్నీ రేర్ బుక్స్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఇప్పుడు బయటివి దొరకాయి? దొరకవు, మా దగ్గరే అవైలబుల్ ఉంటాయి. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుందమ్మా. ఇది స్టేట్ అఫ్జల్గంజ్ లైబ్రరీ. ఇదన్నా సెలెక్టివ్ వ్యూస్ ఆఫ్ మైసూర్ అమ్మా. ఇది 1704 సంవత్సరం. ఇది 1704 సంవత్సరంలో పుస్తకము. అవునా అన్న? అరే టిప్పు సుల్తాన్కి సంబంధించిందంట. చిన్నప్పుడు నేను టీవీలో వస్తుండే, సీరియల్ చూస్తుంటే. అరే రే పేపర్లు ఇట్లా అప్పట్లో చూడండి. 1704 సంవత్సరంలో పేపర్లు ఇట్లా ఎంత సొన్నగా ఉన్నాయి అప్పట్లోనే. మొత్తం ఇంకా దాని లైఫ్ అయిపోయిందమ్మా. అయినప్పటికీ కూడా మేము జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి పెట్టినాము. అయితే అప్పుడు హ్యాండ్ మేడ్ పేపర్ అమ్మా. అయితే చేతితో తయారు చేసిన పేపర్ మీద పెయింటింగ్ కూడా చేతి కలర్స్ తోనే వాళ్ళు, అంటే కెమికల్స్ కాకుండా అప్పట్లో న్యాచురల్ కలర్స్ తో వేసిన పెయింటింగ్ అన్నమాట. ఇది ఒక్కసారి చూడండి. ఈస్ట్ వ్యూ ఆఫ్ బెంగళూరు విత్ ద సిప్రిస్ గార్డెన్ అంట. అక్కడ నుండి అంటే ఈస్ట్ వ్యూ అంటే మన తూర్పు దిశ నుండి చూస్తే ఎట్లుంటది గార్డెన్ అనేది చూపిస్తున్నది. ఇది అక్కడ అప్పట్లో అట్లనే ఉండే, అదే చేతితోటి పెయింటింగ్ వేసిండ్రు. ఇది 1704 సంవత్సరంకి పుస్తకం ప్రింటింగ్ అయిందంటే అంతకుముందు 10 ఏళ్ళు వెనకనే చేసి ఉండొచ్చు. సొంటి పుస్తకాలు అన్ని ఇవన్నీ రేర్ పుస్తకాలు స్టేట్ సెంట్రల్ లైబ్రరీలోనే ఉన్నాయంట. ఇన్ఫాంట్స్ అని దీంట్లో 1811 సంవత్సరం దమ్మా. ఇది ఈ పుస్తకం 1811 సంవత్సరం. ఇది కూడా ఇట్లా బ్రిటిల్ కండిషన్ అయిపోయింది. మన పేరెంట్స్ హిందూ గురించి. ఇంకోటి ద లైఫ్ అనేది ఇది 1801 సంవత్సరం పుస్తకం అమ్మా. ఇది అదే ఇది దీంట్లో ఈ ప్రింటింగ్ చూడండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే జీవిత సత్యాలను తెలియజేసే కొటేషన్స్ ఉన్నాయమ్మా ఇందులో. గోల్డ్ ప్రింట్ అంటారా దీన్ని? ఇగో ఇది బంగారం ప్రింట్ చూడండి అమ్మ. ఇగో చెక్కుమంటున్నది ఇప్పటికి కూడా. 1801 నుండి 2025 కాడికి వస్తున్నాం. మలవారంలో మనం 2025లో పడతాం పోయి. అయినా ఇట్లా బంగారు ప్రింట్ అంటే బంగారం ఇత్తడికి పుత్తడికి తేడున్నదే పొల్ల అంటారు కదా మన తాన. ఇగో బంగారం చూడండి, గోల్డ్ కోటెడ్ అంట. ఇప్పటికి గిట్లు ఇంకా చెక్కమనిపిస్తుంది. అది అప్పటికి వెనకది కోటెడ్ అయినా అప్పుడు బంగారం వాళ్ళు ఉండే. ఇప్పుడు కోట అయినా లేదు, పీట అయినా లేదు, ఏమీ లేదు. మంచిగా ఉన్నదన్న. ఇది చూడమ్మా, ఇది మొదటి ప్రతి అన్నమాట. ఫస్ట్ ప్రింటింగ్ ఇది 1947 సంవత్సరంలో అప్పుడే వచ్చింది. సంపూర్ణమైన శివపురాణం. ఇది ఒరిజినల్ ప్రతి అనమాట. తర్వాత అందరూ రీప్రింట్లు అవి తీస్తుంటారు. కానీ మన దగ్గర మా లైబ్రరీలో ఇది మొట్టమొదటి ముద్రణ అనమాట. ఇది మొట్టమొదటి ముద్రణ 1947 సంవత్సరంలో ముద్రణ అయింది శివపురాణం. ఇది పాండురంగ మహత్యము. ఇది 1920 1920 సంవత్సరంలో వచ్చిన పుస్తకం. ఇది పాండురంగ మహత్యము అప్పటి పుస్తకం 1920. అమ్మా ఇక్కడ ఇది ద హిస్టరీ ఆఫ్ ది డక్కన్. డక్కన్ అంటే అది 1900 ఎక్కడ ఉందమ్మా?
1924లో వచ్చింది. ఇది నిజాం హిస్టరీ ఆఫ్ ద డక్కన్ అని ఉన్నది. నిజాం లాస్ట్ 7th నవాబ్ ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నాడు కదా, ఆయన హయాంలో ఈ పుస్తకాన్ని ద హిస్టరీ ఆఫ్ దక్కన్ని ప్రింట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన కట్టించిన కట్టడాలు, వాటి అన్నిటి గురించి, ఆయన డైనస్టీ గురించి, ఆయన సామ్రాజ్యం గురించి దీంట్లో విపులీకరించి ఉంది. అదే కాకుండా ఇందులో ఇంకా క్షుణ్ణంగా ఉందమ్మా. ఇది 1929 విక్టోరియల్ హైదరాబాద్. ఇది వాల్యూమ్ 1 and 2 ఉంది. ఇందులో మొత్తం హైదరాబాద్లో ఏ ప్రాంతానికి ఏ విధంగా ఏ పేరు వచ్చింది అట్లా మొత్తం ఆ విధంగా ఇది విక్టోరియల్ హైదరాబాద్లో నిజాం రాజుల చరిత్ర గురించి అట్లాగే కాకుండా మొత్తం హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఉదాహరణకి బేగం బజార్ ఉంది. బేగం బజార్ అనే పేరు ఎందుకు వచ్చింది? ముకరం జాయి రోడ్ ఉంది. ముకరం జాయి రోడ్కి ఆ పేరు ఎందుకు వచ్చింది? అట్లా చూడీ బజార్ ఉంది. చూడీ బజార్ ఆ పేరు ఎట్లా వచ్చింది? అట్లా ఈ విధంగా ఆయన జూబ్లీ హాలు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ప్లస్ ఉస్మానియా యూనివర్సిటీ ప్లస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ప్లస్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇవన్నీ నిజాం రాజు కట్టించినాయి అనమాట. 7వ నవాబు ఆయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమ్మా. అబ్బా చూద్దామండి, మనం అనుకున్నాం కదా కాన్స్టిట్యూషన్ పుస్తకాలు పూర్వం బాగానే కొన్నారు. అబ్బా గిదా ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది 1950 సంవత్సరం అప్పుడు రాజ్యాంగం, మన రాజ్యాంగం అన్న. అయ్యో ఇది మన రాజ్యాంగమేనా అంట, ఒకసారి నేను పట్టుకుంటా. అంబేద్కర్ మహానుభావుడు రచించిన రాజ్యాంగం ఇది. అంబేద్కర్ మహానుభావుడు రచించిన రాజ్యాంగం యొక్క ప్రతి అమ్మ ఇది. ప్రతి అంటే అయితే దాన్ని యాజ్ ఇట్ ఈస్ అదే కాపీని ప్రింట్స్ తీసి ఇది అంటే ఎక్కడ దొరకదమ్మా. ఇది మా లైబ్రరీలో ఉంటుంది. మా పబ్లిక్ ఇది ఢిల్లీ నుండి తెప్పించినామమ్మా. ఇది సామాన్యంగా ఎక్కడ దొరకదు. ఇది సత్యమేవ జయతే అని ఉన్నది. చేతితోటి రాసిండ్రు అంటే ఎంత అక్షరాలు ఎంత అందంగా రాసిండ్రు చూడండి అమ్మా. దీని ఒరిజినల్ ప్రతి పార్లమెంట్ లో ఉంటుందమ్మా. ఒరిజినల్ కాపీ ఏమో చేతితోటి రాసిండ్రు, ఇది చేతితోటి రాసినట్టు లేదు చూడండి, ఎంత మంచిగా ఉన్నది. ఇప్పటికీ ఇట్లా ఇంత అందమైన రాత, చాలా అందమైన రాత. ఇది ఆఫ్సెట్ ప్రింటింగ్ తో చేసిండ్రమ్మా. ఆఫ్సెట్ ప్రింటింగ్ లో దీని ఒరిజినల్ కాపీ మాత్రం పార్లమెంట్ లో ఉంటది. అబ్బా నేను దియంగానే నాకు ఒకటి వచ్చింది. నేను ఈ పుస్తకంలో ఒక అమ్మ ఇక్కడ మలపంగానే రైట్ టు ఫ్రీడమ్ అని వచ్చింది నాకు. మంచిగా వచ్చింది చూసిండ్రా. మనం ఏదైతే దేనికోసం అయితే అనుకుంటామో రైట్ టు ఫ్రీడమ్ అనే వచ్చింది నాకు. నాకు కూడా ఇట్లా నిమ్మలంగా నేను ఎట్లుండాలని అనుకుంటున్నాను అట్లనే ఉంటాను అన్న. మంచిది, ఇంత మంచి పుస్తకము మీ పిల్లలకు ఒకపారి చూపెట్టుండి. మన రాజ్యాంగం ఏంది, మనం ఏంది, మనకి ఎట్లా చరిత్ర ఉంది, మనతో ఎట్లా ఎప్పటికెంచి పుస్తకాలు ఉన్నాయి, మన చరిత్ర ఏంది, గిసంటి ముచ్చట్లన్నీ తెలవాలని అంటే గ్రంథాలయానికి పోవాలి. లైబ్రరీ అంటారు కదా, ఇంత పెద్ద 5.5 లక్షల పుస్తకాలు ఉన్నాయి స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో. తెలుగు, నా పేరు రాణి అండి, లైబ్రరీగా వర్క్ చేస్తున్నాను. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ, ఉర్దూ, అరబిక్, పర్షియన్ 10 లాంగ్వేజెస్ ఉన్నాయి మన దగ్గర. 5.5 lakh బుక్స్ ఉన్నాయి. 5.5 లక్షల మా దగ్గర 37 రీడర్స్ ఉన్నారు మా దగ్గర, పర్మనెంట్ రీడర్స్. సబ్స్క్రిప్షన్ పర్ డే 1000 స్టూడెంట్స్ విజిట్ చేస్తారు లైబ్రరీకి. 37,000 మంది పైచలకు మా దగ్గర రిజిస్టర్డ్ బారోవర్స్. అదే కాకుండా రోజు కొన్ని వేల మంది వచ్చి మా గ్రంథాలయాన్ని చదువుకుంటుంటారు. అట్లే 3 acres లో ఉందండి బిల్డింగ్ కూడా. అది తెరిచిన పుస్తకం లాగా ఉంటుందమ్మా. మా గ్రంథాలయం యొక్క ఏరియల్ వ్యూ. మేము తెలంగాణలో ఉన్న బిల్డింగ్స్ లైబ్రరీ గ్రంథాలయ సంస్థలు అన్నమాట. మా సంగారెడ్డిలో కూడా ఉన్నది గ్రంథాలయం, పెట్టలేదు సార్. మరి ఇలా హనుమకొండ, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, మెదక్, మహబూబ్ నగర్, మేడ్చల్, ఖమ్మం, రంగారెడ్డి, సిరిసిల్ల, నల్గొండ. మా సంగారెడ్డి పెట్టిపోయింది మార్కెట్కు. సంగారెడ్డి మాత కూడా ఉన్నది లైబ్రరీ. మా డైరెక్టర్ గారు వచ్చి శ్రీహరి గారు, మా చైర్మన్ గారు వచ్చేమో రియాజ్ సార్, డాక్టర్ రియాజ్ గారు, జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ సార్. డైరెక్టర్ ఉంటారు పబ్లిక్ లైబ్రరీస్ కి శ్రీహరి గారు. కానీ మీరు ఇంత పెద్ద పుస్తకాలను అన్నిటి ఇంత జాగ్రత్త చేసి, అమ్మ ఇంత పెద్ద పుస్తకం ఉన్నది, ఇదేం పుస్తకం అమ్మా? అరేబియన్ యాంటిక్విటీస్ ఆఫ్ స్పెయిన్. అరేబియన్ యాంటిక్విటీస్ ఆఫ్ స్పెయిన్. ఇంత పెద్ద పుస్తకం నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకన్నా డబుల్ బుక్లు ఉన్నాయి మా దగ్గర. ఇదిగోండి ఫస్ట్ ఖురాన్.
ఫస్ట్ ఖురానా ఇది? లైబ్రరీలో అయ్యో గిట్ పెట్టమ్మా సిద్ధమ్మ. ఫస్ట్ ఖురాన్ అండి. ఇది వరదాకా అన్ని పుస్తకాలు చూసినా కానీ ఖురాన్ ఎప్పుడు చూడలేదు నేను. రామాయణం ఉర్దూలో ఉన్న రామాయణము. ఇది ఫస్ట్ ఖురాన్. 1869లో 1969. ఇది అంటే మా గ్రంథాలయంలో మొదటి పుస్తకం అమ్మా. ఇది మొదటి పుస్తకం. గ్రంథాలయంలో సీరియల్ 1 అండి. సీరియల్ 1. సీరియల్ నెంబర్ 1 అన్నమాట. యాక్సెషన్ నెంబర్ 5.5 లక్షలు ఇప్పుడు మా దగ్గర ఉంది. స్టార్టింగ్ 1 ఇది మాది. ఓయమ్మ, ఇది మొట్టమొదటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో పెట్టిన మొట్టమొదటి పుస్తకము ఈ ఖురాను. దీని నంబరు 1. ఈ పుస్తకం నంబరు 1. ఇగో ఇది రామాయణం. ఉర్దూలో రాసి ఉన్నటువంటి రామాయణం. అది బైబిల్ అండి. ఇది బైబిల్. ఇది ఒక పెద్ద పుస్తకం ఉన్నది. ఫస్ట్ బైబిల్ ఉర్దూలో ఉందండి. ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసిన మొట్టమొదటి బైబిల్. బైబిల్, రామాయణ్, ఖురాన్. అట్లా అంటే వివిధ గ్రంథాలని కూడా గింత పెద్ద పుస్తకాలు స్టేట్ సెంట్రల్ లైబ్రరీలు ఉన్నాయి. మీకు ఏమన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఆలోచన వచ్చినా అనుమానం వచ్చినా చక్కగా లైబ్రరీకి ఓవడే పుస్తకాలు తీసుడే చూసుడే. మస్తు మంది పెద్ద పెద్ద చదువులు చదువుకునేటోళ్ళు, కలెక్టర్లు, ఈఎస్పీల పరీక్షలు రాసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పోయి చదువుకునేది ఆడని. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆడ చదువుకుంటారు. చాలా మంది మినిస్టర్స్ అయ్యారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ అక్కడ చదువుకున్న వాళ్ళు. మా లైబ్రరీ ఒక విజ్ఞానాన్ని అందరికి పంచే ఒక ఫ్యాక్టరీ అని చెప్పుకోవాలమ్మా. ఇంకా పెద్ద పుస్తకం చూపిస్తాము నాకు ఒక్కసారి. గది చాలా పెద్దగా ఉన్నది. దాని మనసంతా దాని మీదనే ఉన్నది. చిన్న పెద్దగా లేదు పుస్తకం. జర ఒక్కసారి ఇలా పెడతావా? చాలా బరువు ఉన్నది. మనం ఇప్పటిదాకా 28 కిలోల పుస్తకం ఒకటి 4 వేదాలు చూసినాము. ఇది దీనికన్నా పెద్దది ఉన్నది. అంటే అరేబియన్ యాంటిక్విటీస్ ఆఫ్ స్పెయిన్ అని ఉంది. డిస్క్రిప్షన్ ఆఫ్ యాంటిక్విటీస్ ఎట్ కార్డోవా అంట. 1916లో రాసిన ప్రింట్ చేసిన పుస్తకం అన్నమాట. అమ్మ ఇది ఎక్కడికేంచి నిజంగానే అక్కడ నుండే వచ్చింది. స్పెయిన్ నుండే వచ్చింది. స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ఇవన్నీ రేర్ బుక్స్. ఇవన్నీ రేర్ బుక్స్. దీనికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దీనికి సెక్షన్ వేరే ఉంటుంది. ఎవరికి మేము చూడడానికి ఇవ్వమండి. ఇవి స్పెసిమెన్ కాపీస్, రేర్ బుక్స్. ఇట్లా మేము మా దగ్గర ఈ బుక్స్ అవైలబుల్ ముట్టుకుంటే పాడైపోతాయి. ఇవి చేయితో తయారు చేసిన పేపర్ అమ్మాయి. హ్యాండ్ మేడ్ పేపర్. హ్యాండ్ మేడ్ పేపర్ కాబట్టి అంత అమ్మ పెట్టేయి అమ్మ, మళ్ళీ జాగ్రత్త. పోతే ప్రాణం పోతుంది మాకు. ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు పుస్తకాలను. అమ్మ మిమ్మల్ని అందరినీ కాల్చుండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత పెద్ద పుస్తకాలను మీకు చెప్పడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. 19 నుంచి ఇది నడుస్తుంది మాది. 1900 మొన్న 19 నుంచి స్టాల్లో ఉన్నాం మేము. రోజుకి 500-600 విజిటర్స్ వస్తున్నారు. ఇక్కడ సేల్స్ లేకపోయినా మా రేర్ బుక్స్ ని విజిట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీ. దీనికి స్టాల్ ఇప్పించినందుకు చైర్మన్ సార్ కూడా చాలా చాలా హ్యాపీ. రియా సార్ మంచిగా ముద్దుగా అనిపిస్తుంది. పుస్తకాలను వీటిని అన్నిటినీ చూస్తుంటే గొప్పగా అనిపిస్తున్నది. నడుండి ఇక బయటికి పోదామండి. ఈ రోజు నేను కాన్స్టిట్యూషన్ పుస్తకం కూడా చూసిన, రాజ్యాంగం కూడా చూసిన. మస్తు సంతోషం అనిపిస్తుంది. మొత్తం పుస్తకాలన్నీ చూసినాక పానమంత ఒకసారి ఆయమన్నది నాకు. అమ్మ గిన్ని పుస్తకాలు చూసి వచ్చిన. నాకు పెద్దగా చదువు రాకపోయిన పుస్తకాలు అన్నింటినీ చూస్తే మస్తు చదువు వచ్చింది అనిపించింది. ఇక చదివితే ఇంకెంత చదువు వస్తుంది. అమ్మో గంట మంచి పుస్తకాల ప్రదర్శన నడుస్తున్నది హైదరాబాద్లో. ఇది 37వ పుస్తక ప్రదర్శన పండుగ. చూడనో లెవెల్ అన్నీ ఉంటే 29వ తారీఖు దాకానే ఉన్నది. వచ్చి చూసి మంచిగా 4-5 పుస్తకాలు కొనుక్కొని నిమ్మలంగా ఇల్లు చేరండి. మంచిదా? అందరికి మళ్ళీ ఒక పారి శనార్థులు సాలిషాన్ ఉన్నది. రాత్రిపూట బయట తిరగకుండా సెటర్లు బిటర్లు వేసుకోకుండా. మంచిదా? నమస్తే. మళ్ళీ ఒక పారి అందరికి శనార్థులు.